we'll start with the prayer. Yes, sir. Yeah. O hidden life, vibrant in every atom. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. O hidden love, embracing all in oneness. Self as one with thee. May each who feels himself as one with thee Know he is also one with every other. know he is also one with every other. Yes. మమత ఎక్స్ప్రెస్ చేసినట్టుగా వీ షుడ్ ముందర కొంత సమయము ఈ ఫౌండేషన్ డే గురించి మాట్లాడుకుందామనే సూచన వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా. మన సమాజానికి 145 ఏళ్లు, 1875 ఒక 25. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఆర్ పర్హాప్స్ ఎంటర్డ్ 146వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. అంటే దీని యొక్క ఫౌండేషన్ అంటే ఈ ఈ సమాజము స్థాపింపబడాలి అనే ఆలోచన మన ఫౌండర్స్ అన్నప్పుడు మనం ఇద్దరిని గుర్తు చేసుకుంటాం, హెన్రీ స్టీల్ ఆల్కాట్ అండ్ హెచ్పి బ్లావెట్స్కీ. వీరిద్దరికి కలిగించిన వారు, ఈ ప్రేరణ కలిగించిన వారు వేరే ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. కాబట్టి వారి ద్వారా ప్రేరణ పొంది ఈ సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఈ స్థాపన న్యూయార్క్ నగరంలో జరిగింది. ఆ రోజులలో భౌతికవాదం చాలా పెచ్చుమీరిపోయినందున, చాలా మంది భౌతికవాదంలో మునిగిపోయినందున దాంట్లోంచి బయటికి తీసుకురావాలని ఒక ప్రయత్నం. తర్వాత ఆధ్యాత్మికత అనుకొని కొన్ని చర్యల్ని చేపట్టేవారు ఆ రోజుల్లో. ఎడీ ఫామ్ లో బోల్డెన్ చోట్ల ఈ స్పిరిచువలిస్ట్ అనేవారు. స్పిరిచువలిస్ట్ వేరు, స్పిరిచువాలిటీ వేరు. స్పిరిచువలిజం అంటే చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడం. ఆ చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడమే ఆధ్యాత్మికత అనుకుని వారు ప్రయాణిస్తున్న సమయంలో అలాంటి సభలకి న్యూస్ పేపర్లో రివ్యూ చేయడం కోసం అక్కడికి చేరిన వారేమో హెన్రీ స్టీల్ ఆల్కాట్. అలా వాళ్ళని పంపించడం జరిగింది. మాస్టర్స్ హ్యావ్ డైరెక్టెడ్ దెమ్ టు న్యూయార్క్ లైక్ దాట్. అంతకు ముందే 73-74 సంవత్సరంలోనే హెచ్పి బ్లావెట్స్కీ గారు న్యూయార్క్ నగరానికి చేరారు. సో వీరిరువురు కూడా ఆ సభలకి వెళుతుండేవారు. అక్కడ ఉన్న వారితో ఈవిడ నిజమైన మనిషిలో ఉండే నిక్షిప్తమైన శక్తులంటే ఏమిటి అనేవి మాట్లాడేవారు. బ్లావెట్స్కీ గారు మాట్లాడుతున్న సమయంలో కొన్ని డెమాన్స్ట్రేట్ చేసి కూడా చూపించారు. తర్వాత మీరు పట్టుకుంటున్న ఈ విధానం వల్ల మీరు ఎవరినైతే పిలుస్తున్నానో అనుకుంటున్నారో వారు మీ దగ్గరికి రావటం లేదనే విషయం కూడా వాళ్ళకి తెలిపారు. ఇవన్నీ ఒకవైపు ఉండగా ఈ తూర్పు దేశాలలో ఉన్న జ్ఞాన సంపదని అటువైపు వారికి అందించాలని, పాశ్చాత్య దేశస్థులకు అందించాలనేది చాలా ముఖ్యమైన ఒక ఉద్దేశంగా ఈ సమాజం స్థాపించబడింది. కాబట్టి ఈ ఈస్టర్న్ విజ్డమ్, తూర్పు దేశాలలో ఉన్న జ్ఞానాన్ని పాశ్చాత్యులకు అందించడం ఒక ప్రధానమైన కర్తవ్యం. అలాగే మనిషిలో నిక్షిప్తమై ఉన్న శక్తులని ఎలా వాడాలి, ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా వీటిని అందరి కళ్యాణం కోసం అందరూ పనికొచ్చేట్టుగా ఎలా వాడాలి అనే ఒక విధానాన్ని నేర్పించే సంస్థగా ఇది మొదలెట్టబడింది. అంటే ఈ పర్టికులర్ ఆశయముతో దిస్ వాజ్ ది ప్రైమరీ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆ రోజులలో 1875లో 15 ప్లస్ ఈ ఇద్దరు కలిసినప్పుడు మొట్టమొదట ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్ట్ ఇది, ముఖ్యోద్దేశం ఇది. తూర్పు దేశంలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి పరిచయం చేయడం, భౌతికవాదాన్ని నుంచి మరల్చడం,
రిలీజియన్ లో కూడా చాలా సూపర్ స్టిషన్స్ అని చోటు చేసుకున్నాయి. ఎందుకంటే చర్చ్ చెప్పేది కరెక్ట్ అని నమ్మాల్సి వచ్చేది. డాగ్మాటిక్ గా ఇంకో విధానాన్ని మనం తీసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని, వాళ్ళు చెప్పిన విధానాలు, వాళ్ళు చెప్పిన కార్యక్రమాలని ఆచరించాలని ఒక ఫోర్స్ ఉండేది, ఒక ఒక నిర్బంధం ఉండేది. కాబట్టి అలాంటి సమయంలో ఏదైతే రిలీజియన్ అని చెప్పబడిందో, మతం అని చెప్పబడిందో, ఈ సూపర్ స్టిషన్ అనే కోరల్ని కూడా దాన్ని మతంలోంచి తీసేసి నిజమైన జ్ఞానముతో కూడిన మతం ఏది అని తెలియజెప్పడం కూడా మన దివ్య జ్ఞాన సమాజం యొక్క ముఖ్యోద్దేశంగా మనం ఆ రోజులలో స్థాపించబడడానికి కారణంగా మనం అనుకోవాలి. సో జ్ఞానముతో కూడిన మతము, విజ్డమ్ రిలీజన్ అనేది ఏమిటి అనేది ఒకటి. తర్వాత ఈ ఈస్టర్న్ హెమిస్ఫియర్ లో, ఈ భాగంలో తూర్పు దేశాలలో ఉన్న జ్ఞాన సంపదని పాశ్చాత్యులకు అందించడం. ఎందుకు పాశ్చాత్యులకు అందించాలి అంటే, పాశ్చాత్యులు ఎక్కువ భౌతిక అవసరాలు, భౌతిక విషయాలతో వాళ్ళు మమేకం అయిపోయి ఆ విషయాలతో వాళ్ళు ముందరికి వెళుతున్నారు. ముందరికి వెళ్ళిపోయి అదే ప్రగతి అనుకుంటున్నారు. ప్రగతి అనేది బయటికి వెళ్లడంలో లేదు, లోపలికి విత్డ్రా అవడంలో ప్రగతి ఉంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియపరచడానికి బ్లావెట్స్కీ గారు ప్రయత్నించారు. సో ఈ సభలకి, ఎక్కడైతే ఈ స్పిరిచువలిస్ట్ అంతా గ్యాదర్ అవుతున్న సభలకి వీరిరువురు వేరే వేరే న్యూయార్క్ లో వేరే వేరే చోట్ల ఉంటూ అక్కడికి చేరినప్పుడు ఒక సాయంకాలం మన ఇద్దరం డిస్కస్ చేసుకున్న విషయాన్ని మీరు ప్రతిపాదించవచ్చు కదా అని ఆల్కాట్ గారు ఒక చిన్న నోట్ పంపించారట అక్రాస్, బికాస్ షీ సిట్టింగ్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ది గ్యాదరింగ్. ఆవిడకు నోట్ పంపించారట. అది చూసిన తర్వాత ఆ విషయాలన్నీ మాట్లాడి, ఇలా ఒక జ్ఞాన సంపద ఉన్నది, ఈ జ్ఞాన సంపదని పట్టుకున్నందువల్ల నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన మానసిక ఎదుగుదల మనం సాధించవచ్చు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిన తర్వాత, అక్కడ చాలా మంది ఉన్నారు. అయితే దాంట్లో ఒక 15 మటుకే వీళ్లతో ప్రయాణం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దాంట్లో ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ రోజుల్లో అంటే జడ్జ్ అనేవారు కూడా ఉండేవారు. విలియం క్వాన్ జడ్జ్ అనేవారు కూడా వీళ్లతో పాటు కలిసి ఈ సమాజ స్థాపన చేశారు. సో దివ్యజ్ఞాన సమాజ స్థాపన ఇన్ని ఉద్దేశాలని మనసులో పెట్టుకుని, లేకపోతే ఫౌండర్స్ మనసులో అవి ఉండగా, ఈ విషయాలన్నీ సాధించడం కోసం, ఈ విషయాలన్నీ ఏవైతే మానవాళి సరి అయిన పదంలో నడవటం లేదు, వాడిని సరి అయిన పదంలో పెట్టాలి అని ఒక ప్రయత్నం ఎవరైతే మాస్టర్స్ చేశారో వారి స్టూడెంట్స్ గా, వారి ఫాలోయర్స్ గా హెచ్పి బ్లావెట్స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్ ఈ సమాజ స్థాపన ఆ రోజున 17th November 1875 చేశారు. సో దానికి ముందర ఉన్న జరిగిన హిస్టరీ అంతా, హౌ దే అవన్నీ చాలా పెద్ద గ్రంథాల్లో ఉంది. బట్ మనం బేసిక్ గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ రోజులలో పాశ్చాత్యులు నాగరికత అనుకున్నది ఎక్కువ భౌతిక సంపదను అనుభవించడం, భౌతిక సంపదతో తొలతోగడం అనేది అనుకున్నారు. కాబట్టి అటువైపు అడుగులేస్తూ వెళ్లారు. కాబట్టి ఇలా భౌతిక సంపద అంటే బయటికి ప్రయాణం చేయడం కాదు, ఎవరికి వారు ఈ సంపదను ఎలా వాడుకోవాలో, ఇవి ఉన్నా ఇవి లేకపోయినా ఎలా జీవించాలో అని తెలియజెప్పే విధానాన్ని బ్లావెట్స్కీ గారు, ఆల్కాట్ గారు ఆ 15 మంది సహాయంతో అందరికీ, ప్రపంచానికి తెలియజేద్దామని మొదలుపెట్టారు. ఈ సంస్థ అలా మొదలైంది. కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్, ఓన్లీ ఆబ్జెక్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఆ రోజులలో ఒకటే ఆబ్జెక్ట్ ఏమిటి ఉండేదంటే, ఈ ఈస్టర్న్ విజ్డమ్ ని వాళ్ళకి పరిచయం చేయాలి. ఈస్టర్న్ విజ్డమ్ లో ఏముంది అంటే, ఈ ఈస్టర్న్ విజ్డమ్ అంతా కూడా వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఈజిప్ట్ ఆర్ భారతదేశంలో కానీ, ఈజిప్ట్ లో కానీ, లేకపోతే ఇతర దేశాల్లో కానీ, మనిషిలో ఉండే చైతన్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, మనిషికి ఉండే శరీరానికి ప్రాధాన్యతనిచ్చేవారు కాదు. కాబట్టి ఈ స్పిరిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, చైతన్యం మోర్ ఇంపార్టెంట్, కాన్షియస్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని తెలియజెప్పడం ఒక ప్రధానమైన అంశముగా వాళ్ళు
ఈ సమాజ స్థాపన కావించారు. కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ప్రెసెంట్లీ ఇప్పుడు మనం అందరికీ ఫెమిలియర్ గా ఉన్న మూడో ఆబ్జెక్ట్ లో ఆ మాటలు పొందుపరచబడ్డాయేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టు ఎక్స్ప్లెయిన్ ది అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ తో ఆ రోజులలో చనిపోయిన వారిని తీసుకొస్తున్నామని అనుకుంటుండేవారు. ఇది కాదయా నిజమైన పవరు, మనిషికి ఉన్న పవర్స్ ఇవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇతర పవర్స్, ఇతర శక్తులు. వాటిని జాగ్రత్తగా మనం అభ్యసించాలి, ట్రైనింగ్ పొందాలి. పొందిన తర్వాత వాటిని లోక కళ్యాణం కోసం మటుకే వాడాలి అని తెలియజెప్పిన సంస్థ ఈ దివ్య జ్ఞాన సంస్థ. కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్న ఆబ్జెక్ట్స్ లో మూడో ఆబ్జెక్ట్స్ గా ఏర్పడింది. దాని తర్వాత ఫస్ట్ ఆబ్జెక్ట్ గా మనకి తెలుసు 1879 లో మాస్టర్స్ ప్రమేయంతోనే ఈ ఆబ్జెక్ట్స్ తిరగరాయబడ్డాయి అని చెప్తుంది మన థియోసాఫికల్ హిస్టరీ. 1879 లో ఈ ఆబ్జెక్ట్స్ తిరగరాయబడ్డాయంటే ఒకటే ఉన్నది కాస్త మూడుగా పరిణమించింది, మూడు ఆబ్జెక్ట్స్ గా పరిణమించాయి అంటే దానికి కారణం మాస్టర్స్ అని వాళ్ళని చాలా గౌరవంతో, చాలా రెవరెన్స్ తో మనం మాట్లాడుతున్నాం ఈ రోజున. ఎందుకంటే వాళ్లే ప్రధానమైన కారణం దీనికి. వాళ్ళు వారి ఆంతరంగిక పరిపాలక వర్గంలో పర్మిషన్ తీసుకొని వారి ఆంతరంగిక హెడ్ ఎవరైతే ఉంటారో వారి సూచనల మేరకు ఎవరినైతే తీసుకుంటే వారి రిప్రజెంటేటివ్స్ గా ఈ సమాజం ఏర్పడుతుందో వాళ్ళని ఎన్నుకొని, వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళని విడివిడిగా ఆ న్యూయార్క్ నగరానికి పంపించి ఎక్కడైతే ఈ జరుగుతోందో, ఈ సభలు జరుగుతున్నాయో, ఈ చనిపోయిన వారి ఆత్మను తీసుకొచ్చి మాట్లాడే సంస్థలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ఇద్దరిని చేర్చి వాళ్ళని కలిపి వాళ్ళతో మాట్లాడించి అసలైన నిజమైన సిసలైన శక్తులు, మనిషిలో ఉండే శక్తులు అంటే ఏమిటి అనేది తెలియజేయడానికి, నిజమైన ఆధ్యాత్మికత అంటే కేవలం భౌతిక సంపాదన, భౌతిక సుఖాలు అనుభవించడం కాదు, వాటి వదిలేసి లోపలికి ప్రయాణం చేయడం అనేది, నివృత్తి మార్గం ఎన్నుకొని లోపలికి ప్రయాణం చేయడం అనేది సరైన మార్గం అని తెలియజెప్పిన సంస్థ దివ్య జ్ఞాన సమాజ సంస్థ. ఈ ఉద్దేశాలతో ఇది ప్రారంభించబడింది, ఈ సమాజ స్థాపన జరిగింది. కాబట్టి ఇది మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పటికీ మన మతాన్ని ఈ సోకాల్డ్ సూపర్ స్టిషన్స్ తో లేకుండా మనం అవలంబిస్తున్నామా? సూపర్ స్టిషన్స్ అంటే ఎవరో హ్యాండ్ ఓవర్ చేసిన కొన్ని సూత్రాలు, ఇలాగే చేయాలి అని చెప్పిన వాటిని పట్టుకునే మనం మతాన్ని అవలంబిస్తున్నామా? అదొకటి. అలాగే ఈ భౌతికత మీద, భౌతిక సుఖాల మీద, భౌతిక వాదం మీద మనకి ఇన్నాళ్ళ తర్వాత వేరే ఆలోచన ఉందా? వాటి వైపు వేరేలాగా అనుకుంటున్నామా? ఇది ఎంత దాకా ఉండాలో అంత దాకా ఉండాలి, కాకుండా ఎక్కువ ప్రామినెన్స్, ఎక్కువ ముఖ్యత్వం ఈ భౌతికవాదానికి, భౌతిక లాలసత్వానికి, భౌతిక సుఖాలకి ఇవ్వకుండా లోపలున్న చైతన్యం వైపు అడుగులు వేస్తూ చైతన్యాన్ని ఎలా అందరికీ పనికొచ్చేట్టుగా మార్చాలి. శరీరం ఒక సాధనం, శరీరంలో ఎప్పటికీ ఉండేది, ఎప్పుడూ ఉండేది, ఎటర్నల్ గా ఉండేది ఆ చైతన్యం. ఆ చైతన్యాన్ని ఎలా మనం దాన్ని బాగా ప్రభావితం చేస్తూ మన ఆలోచనల ద్వారా, మన చర్యల ద్వారా ఎలా అందరికీ పనికి రావాలి అని తెలియజెప్పిన సంస్థ ఈ దివ్య జ్ఞాన సమాజ సంస్థ. ఇది 1875 లో 17th నవంబర్ ఈ ముఖ్యోద్దేశాల కొరకు ఏర్పడింది. అయితే ఫౌండేషన్ అంటే ఏమిటి? నార్మల్ గా ఫౌండేషన్, ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ వేస్తే ఏమిటి అంటున్నాం మనం? శంకుస్థాపన జరగడం అంటే నిజమైన స్థిరమైన ఆలోచనలతో ఒక సంస్థని ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. ఈ సంస్థని కొనసాగింపు చేయాల్సింది, ఈ ఎక్కడెక్కడైతే ఇలాంటి స్థిరత్వమైన ఆలోచనలు పెంపొందాలో అది
ఈ మెంబర్స్ లో, ఈ సమాజంలో చేరిన మెంబర్స్ లో ఏర్పడి అందరికీ పనికొచ్చేట్టుగా మనం నిర్మాణాలు చేయగలగాలి. ఆ నిర్మాణాలు చేసే సంస్థ ప్రతి వారికి ఒక యూనిట్ అయితే ఏర్పడింది, అదే లాడ్జ్ అంటాం. ఆ లాడ్జ్ లో మనం ఇది ప్రాక్టీస్ చేయగలిగితే ఈ ఈ ఈ సరి అయిన విధానంతో జీవించే ఒక ప్రక్రియని చేపట్టగలిగితే మనం ఒరిజినల్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ ఫౌండర్స్ అంటే ఇద్దరిని చెప్పుకున్నాం, ప్రేరేపించిన వారు, ప్రేరేపింపబడి యాక్చువల్ గా ఈ ప్రపంచంలో సాధించిన వారు, వాళ్ళిద్దరి ఆశయాలు ముందరికి వెళ్ళాలంటే, ఈ ఇద్దరి ఆశయాలు, నలుగురు ఆశయాలు ముందరికి వెళ్ళాలంటే మనం ఈ రోజున ఒక శపథం చేయగలగాలి, ఒక సంకల్పం చేయగలగాలి. ఏమిటి? నాలో ఈ విషయాలని చాలా స్థిరంగా పొందుపరిచి దివ్య జ్ఞానమే దారి అని అనుకుంటూ దివ్య జ్ఞానాన్ని పట్టుకుని దివ్య జ్ఞానం ద్వారా లోక కళ్యాణం కోసం పనిచేస్తాను, అందరి కోసం జీవిస్తాను. నా కోసం జీవించడం, స్వార్థంతో ఆలోచించడం, స్వార్థంగా జీవించడం, స్వార్థాన్ని పెంపొందించడం, ఏదో రకంగా స్వార్థాన్ని పోషించడం చేయకుండా ఇతరుల కోసం జీవిస్తాను అనే ఓ సంకల్పం, దృఢమైన సంకల్పం మనం చేసుకోవాలి. సో ఈ మాటలతో ఈ ఫౌండేషన్ డే మనం ఎలా జీవించాలి, ఎలా దీన్ని ఇంకా బాగా ఎదుగుదలకి ఈ సంస్థ కోసం ఏం చేయాలి, హెచ్పి బ్లావెత్స్కి అంటుంది ఈచ్ మెంబర్ షుడ్ బికమ్ అన్ అంబాసిడర్ ఆఫ్ థియాసఫీ అని. సో ఎవరికి వారు వారిలో ఈ ఆశయాలు దృఢంగా పాతుకున్న వాటిని ఎలా జీవితంలోకి మార్చుకొని, ఆ ఆశయాలని జీవితంలో భాగంగా మార్చుకొని మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం బాగా ఆలోచించి తరచి చూసుకొని ముందరికి సాగాలి. కాబట్టి ఇది ముఖ్యమైన ఉద్దేశం. ఫౌండేషన్ డే నాడు జబర్దస్త్ కాదు. ఓ సినిమా పాట ఉంది, స్వాతంత్రం వచ్చిన నీ సంబరపడబోకోయే అని. We have got independence. What is the result? ఇండిపెండెన్స్ ద్వారా ఏమొచ్చింది మనకి అంటే, ఎస్ వీఆర్ రూలింగ్ అవర్ సెల్స్ ఆల్ రైట్, బట్ ఆర్ వీ రూలింగ్ అవర్ సెల్స్ రైట్లీ? కాబట్టి అలాగే ఫౌండేషన్ డే 145వ సంవత్సరంలోకి అయిపోయి 146లో ఎంటర్ అయ్యామనేది ఒక విషయం డెఫినెట్ గా. బట్ ఎంత బాగా మనం ట్రాన్స్పోర్ట్ అయ్యాం జీవితంలో, ఎంత బాగా ఈ ఆశయాల్ని కొనసాగించడానికి పనిచేస్తున్నాం అనేది ఎవరికి వారు బేరీజ్ వేసుకొని వారిలో ఈ ఫౌండేషన్ డే సంబంధమైన ఆలోచనల్ని, దృఢ సంకల్పాలని వారిలో చేర్చుకొని వారిలో భాగంగా చేసుకొని ముందరికి వెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి. అది ఈ ఫౌండేషన్ డే యొక్క ఇంపార్టెన్స్. ఎస్, విల్ టాక్ అబౌట్ వాట్ ది వర్క్ వాల్కాట్ హెస్ డన్, వాట్ వర్క్ బ్లావెత్స్కీ హెస్ డన్, వాట్ సాక్రిఫైసెస్ దే హావ్ డన్. ఇవన్నీ గుర్తు చేసుకుంటాం. ఇవి వారి బర్త్డే నాడు అనుకుంటాం, ఈ ఫౌండేషన్ డే కూడా అనుకుంటాం. బట్ ఫౌండేషన్ డే వెనకాల ఉండే అసలైన సిసలైన ప్రక్రియ ఏమిటంటే, భౌతికవాదం వైపు ఆ రోజులో అడుగులు వేస్తున్న వాళ్ళని హెచ్చరించడానికి, లోపలికి ప్రయాణం చేయాలయ్యా, బయటికి కాదు ప్రయాణం చేయడం అనే విషయం పట్టుకోవడానికి, జ్ఞానముతో కూడిన మతం ఏదైనా ఉందంటే ఆ మతాన్ని పట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఒకరి కొరకు ఇంకొకరు జీవించడం, ఒకరి కోసమే ఇంకొకరు జీవించడం, నేను ఇంకోళ్ళ కోసమే జీవిస్తా, ఇంకోళ్ళ వెల్ఫేర్ కోసమే జీవిస్తాననే ఆలోచనని గట్టిగా పట్టుకొని దానికోసం చేసే ప్రయత్నం మనం ఈ రోజు బాగా ఇంకోసారి సంకల్పించుకొని, అది మన ప్రధాన కర్తవ్యంగా మనం ఈ 3 ఆశయాల కోసం పని చేయడం అనేది మనం ఈ రోజు స్థిరంగా మనలో సంకల్పం చేసుకుని ముందుకు సాగాల్సిన రోజు. థ్యాంక్ యూ. Shall we continue with the subject which we have left, where we left last week? మొదలెడదామా? Okay. We'll move from where we have left last time. So we were going through the passage which Madam Annie Besant, the first disciple of H.P. Blavatsky, she wrote this book, The Thought Power, and here she talked about association with superiors. ఈ అంశంలో, ఈ చాప్టర్ లో భాగంగా
ఎలా మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మేడం గారు చెప్పారు. కాబట్టి ఈ అసోసియేషన్ విత్ సుపీరియర్స్ అంటే కొంత ప్రయాణం చేసిన వారు అయి ఉండొచ్చు, ఊర్ధ్వ స్థితిలో ఉన్న వారితో అనుబంధం అవ్వచ్చు, ఎలా అనుకున్నా కూడా ఎదుగుదల సాధించిన వారితో పరిచయం, అనుబంధం పెంచుకోవడం ఈ మానసిక శిక్షణలో ఒక భాగము. ఇది మానసిక శిక్షణకి బాగా సహాయపడుతుంది. మనకన్నా బాగా ఆలోచన శక్తి గలవారు, శక్తివంతమైన ఆలోచన వాటి బలం కలిగిన వారు మనకి భౌతికంగా సహాయం చేసే స్థితిలో కూడా ఉంటారు. వారు మనకి సహాయకారిగా ఉంటారు అని చాలా విషయాలు చెప్పింది ఆవిడ. ఈ భౌతికంగా ఎదిగిన ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి భౌతికంగా మనకి ఎలా పనిచేస్తారు, మనకి ఎలా సహాయపడతారంటే అతని శక్తి తరంగాలతో కలిసి మనం ఏకీభవిస్తూ మనం కూడా ప్రయాణిస్తున్నప్పుడు మనలో కూడా ఈ శక్తి తరంగాలు అప్పుడు పుడతాయి. ఆ అసోసియేషన్ విత్ సుపీరియర్స్, బాగా ఎదిగిన వారితో మనకు అనుబంధం ఎప్పుడు మనకి దోహదపడుతుంది అంటే వారిలో ఉన్న కదలికలు, మనలో ఉన్న కదలికలు కూడా ఒకదానినొకటి ప్రభావితమై వారి ఉత్తమమైన ఆలోచనల శక్తి వల్ల మనలో కూడా అలాంటి కదలికలు పుడతాయి. అతని శక్తి తరంగాలతో కలిసి ఏకీభవిస్తూ అతని శక్తి తరంగాలతో ఎదుగుదల సాధించిన వారి శక్తి తరంగాలతో కలిసి మనం వారి శక్తి తరంగాలతో ఏకీభవిస్తూ వాటిని మనలో చేర్చుకొని మనలో కూడా ఈ శక్తి తరంగాల్ని పుట్టించుకొని మనం ఎదుగుదల సాధించవచ్చు అనే విషయం ఆవిడ చెప్పారు. ఆ సమయంలో మన ఆలోచన శక్తి, మన మానసిక శక్తులు పెరిగినట్లు మనం గమనిస్తాము. వారితో ఉన్న పరిచయం వల్ల వారి ఆలోచనల సంపుటి మనలో ప్రవేశించినందువల్ల, వారి ఆలోచనల యొక్క శక్తి మనలో ప్రవేశించినందువల్ల మనలో ఆ సమయంలో ఆలోచన శక్తి, మానసిక శక్తులు పెరిగినట్టు మనం గమనిస్తాము అని చెబుతున్నారు. వారు ఎరుకలో ఉన్న విషయాలని మనలో అంతకు ముందు అర్థం కాకుండా ఉన్న జటిలమైన విషయాలు కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది అనే విషయం చెప్పారు. సో ఆలోచన రూపచిత్రాలు విన్నవారి మనసులోంచి ఆలోచన చిత్రాలు ఏర్పడలేదు. ఎందుకు ఆ రూపచిత్రాలని, ఆలోచనల్ని స్నేహితుడికి పంచలేకపోయే స్థితి వచ్చిందో నేను నేర్చుకున్నాను. నేను ఒక ఉపన్యాసం విన్న తర్వాత ఈ విషయాలను ఇతరులతో పంచుకోలేకపోయిన స్థితి ఎందుకు వచ్చిందో గురించి కూడా చెప్పింది ఆవిడ. ఈ ఆలోచనలు, వాటి భావచిత్రాలని 1కి 2, 2కి 3 సార్లు ఆలోచనలు మనం ప్రయత్నంతో మనం చేసినప్పుడు రూపొందించి ఉంటే ఆ భావచిత్రాలకి శక్తి చేకూరేది. శక్తి పొందిన పిదప ఆ భావచిత్రాలని, ఆ మాటల్ని, ఆ ఆలోచనల్ని తిరిగి రూపొందించడానికి అవసరమైన శక్తిని పొందే ఉండేది మన మనస్సు అని. మనలో శక్తితో కూడిన సొంతంగా ఏర్పడిన కదలికల ద్వారా ఆ భావచిత్రాలు మనలో భాగమయ్యేవి. తెలుసుకునే వ్యక్తి, ఇక్కడ ఉపన్యాసం విన్న వ్యక్తి ఆ ఉన్నత స్థితికి చెందిన తరంగాల్ని చాలా సార్లు తనలో పొందుపరిచిన తర్వాతే ఆ భావ కదలికల్ని, భావచిత్రాల్ని, ఆలోచన రూపచిత్రాల్ని తిరిగి రూపొందించగలడు అనే మాట ఆయన బెసెంట్ గారు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకున్నప్పుడే అది బాగా మనలో భాగం అవుతుంది. అలాగే ఈ సమాజ స్థాపనకి ముఖ్య ఉద్దేశాలు ఏమిటో అవి మళ్ళీ అనుకున్నందువల్లే అవి స్ట్రాంగ్ గా తయారవుతాయి. కాబట్టి ఈ విషయం ఆవిడ బాగా గుర్తు చేశారు. ఇద్దరిలోనూ ఉన్న శక్తి ఒకటే, దాని స్వభావం ఒకటే. ఉపన్యాసకునిలో, విన్నవారిలో అని అర్థం చేసుకోవాలి. శక్తి ఒకటే, ఇద్దరికీ ఆ సమర్థత ఉంది. ఒకరిలో ఆ శక్తి శిక్షణ వల్ల ఎదిగింది, ఇంకొకరిలో ఆ శక్తి నిక్షిప్తంగా ఒక రకంగా మరుగున్న స్థితిలో, నిద్రాణమైన స్థితిలో ఉంది. ఎవరిలో అయితే ఈ శక్తి ఎదిగి ఉందో వారితో సంబంధం ఏర్పడడం వల్ల రెండో వ్యక్తికి నిద్రాణ స్థితిలో ఉన్న, శక్తిహీనంగా ఉన్న తను శక్తివంతంగా తయారవడం కుదురుతోంది. దానికి వాళ్ళిద్దరితో ఆ ఎదుగుదల సాధించిన వ్యక్తితో ఈ వ్యక్తి సంబంధం పెట్టుకున్నందువల్ల కుదిరింది అని చెబుతోంది. ఈ ఆచార్య శిష్య ప్రభావం ఒకవేళ
ఎదుగుదల సాధించిన వారిని మనం ఆచార్యులుగా గుర్తిస్తే, గురువులుగా గుర్తిస్తే, అతని సాహచర్యంలో మనం కలిసి ఉన్నప్పుడు మనకి చేరిన సహాయం వల్ల, మనకి చేరిన ఎదుగుదల వల్ల అతన్ని ఒకవేళ ఆచార్యుడిగా గుర్తించుంటే, ఈ ఆచార్య శిష్య ప్రభావం కొనసాగడానికి, ఇది కొనసాగాలంటే ఈ పరిచయం ఏదైతే ఒకరితో ఇంకొకరు ఏర్పరచుకున్న పరిచయం, స్వపరిచయం ఏదైతే ఉందో అది సరి అయినదిగా సమర్థవంతమైనదిగా పనిచేయాలంటే దానికి అవకాశం ఉన్న సంబంధము ఈ ఎదుగుదల సాధించిన వారితో మనం ఏర్పరచుకోవాల్సిన సంబంధము అని చెబుతోంది ఆవిడ. కాబట్టి ఈ సంబంధం గనక, ఈ ప్రభావం గనక కొనసాగాలంటే దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ షుడ్ కంటిన్యూ అని చెబుతోంది. ఆచార్య శిష్య ప్రభావం కొనసాగాలంటే ఫస్ట్ వీడిద్దరికి సంబంధం ఏర్పడాలి. ఆ సంబంధం కొనసాగాలంటే, సమర్థవంతమైనదిగా మారాలంటే, ఇలా పనిచేయడానికి ఉన్న ఒక సంబంధం ఏదైనా ఉందంటే అది ఆచార్య శిష్య సంబంధము అని చెప్పింది. సో వెన్ వి కమ్ నియర్ ఎ స్ట్రాంగ్ థింకర్, హిస్ వైబ్రేషన్స్ ప్లే ఆన్ అవర్ మెంటల్ బాడీస్ and set up in them corresponding vibrations so that we vibrate sympathetically with him. For the time, thought power being, we feel that our mental power is increased and that we are able to grasp conceptions that normally elude us. Idantha chusam. So, the power in both knowers is the same. Idi kuda gurtinchali manam. The power in both knowers is the same, but one has evolved it while the other it is latent. ఇంకోరిలో నిక్షిప్తంగా ఉంది, ఒకరిలో ఎదిగిన స్థితిలో ఉంది. ఏ ట్రూ టీచర్, హియరిన్ లైస్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ అసోసియేటింగ్ విత్ పర్సన్స్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ అవర్ సెల్వ్స్. హియరిన్ లైస్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ అసోసియేటింగ్ విత్ పర్సన్స్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ అవర్ సెల్వ్స్. మనకన్నా ఎదుగుదల సాధించిన వారితో సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల మనకేమిటి లాభపడుతుంది, మనకేం లాభం వస్తుంది అనే విషయం ఇవి చెబుతోంది. We profit by their contact and grow under their stimulating influence. We profit by their contact and grow under their stimulating influence. A true teacher will thus aid his disciples far more by keeping them near him than by any spoken words. ప్రత్యక్షంగా గురువు దగ్గర నుంచి నేర్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఉన్నాయా అంటే వాటి గురించి కూడా చెబుతోంది. For this influence, direct personal contact efforts the most effective channel. ఇక్కడ నుంచి ఇవాళ చదవాల్సిన విషయం మొదలవుతోంది. For this influence, direct personal contact efforts the most effective channel. కాబట్టి ఒకరితో ఒకళ్ళు ఏర్పరచుకోవాల్సిన సత్సంబంధం, ప్రత్యక్షమైన సంబంధం వల్ల మాత్రమే అది ఒక సమర్థవంతమైనదిగా పనిచేయడానికి అవకాశం ఉన్న సంబంధంగా మారుతుంది అని చెప్తోంది. ఫర్ దిస్ ఇన్ఫ్లుయెన్స్, డైరెక్ట్ పర్సనల్ కాంటాక్ట్ ఎఫర్ట్స్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఛానల్. సో ఎదిగిన వారితో సంబంధం పెట్టుకోవడం వల్ల, ఆ సత్సంబంధం ఏర్పడినందువల్ల సరి అయినదిగా సమర్థవంతమైనదిగా పనిచేయడానికి అవకాశం ఉన్న సంబంధంగా అది ఏర్పడుతుంది అని, ఎఫెక్టివ్ ఛానల్ గా మారుతుంది అని. ఎఫెక్టివ్ ఛానల్ అంటే సమర్థవంతమైన ఒక వాహికగా ఏర్పడుతుంది ఆ సంబంధం. ఒకరి నుంచి ఇంకొకరికి ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం ఇతనికి చేరే, శిష్యుడికి చేరే ఒక అవకాశం ఉంది అని చెబుతోంది. బట్ ఫెయిలింగ్ దిస్ ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ ఇట్, మచ్ మే ఆల్సో బి గెయిన్డ్ ఫ్రమ్ బుక్స్ ఇఫ్ బుక్స్ బి వైజ్లీ చోజన్. సరే, ఒక ఎదుగుదల సాధించిన వ్యక్తితో సత్సంబంధం పెట్టుకోవడం వల్ల నీకు ఎదుగుదల నువ్వు కూడా సాధించవచ్చు. ఆ శక్తి నీలో ప్రవేశించినందువల్ల, అది సమర్థవంతమైన వాహికగా మారినందువల్ల నీకు దోహదపడుతుంది ఆ ప్రక్రియ అని చెప్పిన తర్వాత, ఒకవేళ అలా కుదరకపోతే, అలా ఎదుగుదల సాధించిన వ్యక్తి మీకు తారసపడకపోతే అప్పుడు ఏం చేయొచ్చు? బట్ ఫెయిలింగ్ దిస్ ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ ఇట్, అలా ఒక సంబంధం ఉంటుండగా, ఎదుగుదల సాధించిన వ్యక్తితో సంబంధం ఏర్పడుతూ ఉండగా, అది కొనసాగిస్తూ ఉండగా ఇంకో పని కూడా మనం చేయొచ్చు ఉంటుంది. లేకపోతే ఒకవేళ అలా కుదరకపోతే ఇంకో పని మనం చేయొచ్చు ఉంటుంది. ఏమిటి? బట్ ఫెయిలింగ్ దిస్ ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ ఇట్ అంటే అలా సంబంధం ఉండి కొనసాగిస్తూ కూడా
లేకపోతే ఒకవేళ సంబంధం ఏర్పడలేదు అనుకుందాం. అలా ఉన్నప్పుడు కూడా మచ్ మే ఆల్సో బి గెయిన్డ్ ఫ్రమ్ బుక్స్ ఇఫ్ ది బుక్స్ బి వైజ్లీ చోజన్. ఇలా కాకుండా ప్రత్యక్షంగా గురువు దగ్గర నుంచి నేర్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఒకవేళ అలా సంబంధం ఏర్పడితే గురువు శిష్య సంబంధం ఏర్పడితే మంచిదే. ఒకవేళ అలా సంబంధం ఏర్పడలేదు అనుకుంటే గురువు దగ్గర నుంచి నేర్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా మనం పుస్తకాలు గ్రంథాల అధ్యయనం ద్వారా చాలా మనం లాభపడవచ్చు అంటోంది. బట్ ఫెయిలింగ్ దిస్ ఆర్ అన్ అసోసియేషన్ విత్ ఇట్ మచ్ మే ఆల్సో బి గెయిన్డ్ ఫ్రమ్ బుక్స్ ఇఫ్ ద బుక్స్ బి వైజ్లీ చోజన్. ఈ పుస్తకాలని ఎంపికలో చాలా తెలివితేటల్ని ప్రదర్శించాలి. ఒకవేళ నాకు తెలియకపోతే ఏ పుస్తకం చదివితే నాకు బాగా దోహదపడుతుందని తెలిసిన వాడిని అడగాలి. అందుకని ఆ తెలిసిన వారిని ఉండడం దాని యొక్క లాభం అది. ఒకవేళ అలా సూచించిన గురువు గారు చెప్తే అలాంటి పుస్తకాల ద్వారా కూడా మనకి లాభం వస్తుంది అని చెప్తున్నారు. బట్ ఫెయిలింగ్ దిస్ ఆర్ అన్ అసోసియేషన్ విత్ ఇట్ మచ్ మే ఆల్సో బి గెయిన్ ఫ్రమ్ బుక్స్ ఇఫ్ ద బుక్స్ బి వైజ్లీ చోజన్. సో పుస్తకాల ద్వారా గ్రంథాల అధ్యయనం ద్వారా కూడా చాలా వరకు మనం లాభపడవచ్చు. అయితే ఈ పుస్తకాలని గ్రంథాలని తగు జాగ్రత్తతో తెలివితో ఎన్నుకోవాలి అని చెప్తున్నారు. సో ఏది పడితే అది చదివి ఏది ప్రింట్ కనపడితే అది ఎంత పుస్తకాలు మంచివి అనుకుని చదివితే దానివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. దాంట్లో కూడా ఎంపికలో కూడా తగు జాగ్రత్త వహించాలి. ఇన్ రీడింగ్ ది వర్క్ ఆఫ్ ఎ రియలీ గ్రేట్ రైటర్, we should try for the time to put ourselves into a negative or receptive condition so as to receive as many of his thought vibrations as possible. In reading the work of really great writer, we should try for the time to put ourselves into a negative or receptive condition so as to receive as many of his thought vibrations as possible. సో తగు జాగ్రత్తతో తెలివితో సూచనలతో ఈ పుస్తకాలు ఎన్నుకున్న తర్వాత ఎవరైనా గొప్ప గ్రంథకర్త పుస్తకాలు చదువుతున్నప్పుడు అధ్యయనం చేస్తున్నప్పుడు మనం ఆ గ్రంథం తెలియజెప్పే విషయాల్ని స్వీకరించే స్థితిలో ఉండాలి, రిసెప్టివ్ స్టేట్ లో ఉండాలి. కాబట్టి ఎవరైనా గొప్ప గ్రంథకర్త పుస్తకాలను అధ్యయనం చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు సూచన పొందిన తర్వాత ఆ గ్రంథాలను చేపట్టినప్పుడు ఆ గ్రంథం తెలియజెప్పే విషయాల్ని స్వీకరించే స్థితిలో ఉండాలి. అలాగే ఇంకో విషయం కూడా చెప్పింది, ఒక్క మాటలో చెప్పింది నెగటివ్ అని. అలాగే ఆ గ్రంథంలో ఉన్నవన్నీ అన్ని విషయాలని సత్యమని ఒప్పేసుకోకుండా ఆ విషయాల్ని పరీక్షించి ఒప్పుకునే స్థితిలో ఉండాలి. అంటే గొప్పవారు రాసిన గ్రంథం కాబట్టి దాంట్లో తప్పులు లేవు అనుకోవడానికి వీల్లేదు అనే ఒక సూచన. ఎందుకంటే మనకి తెలిస్తే, మన ఎరుకలోకి వస్తే ఆ విషయాలు మన ఆలోచనలో పెట్టి అది సత్యం అనిపిస్తే వాటిని ఒప్పుకోవాలి అని. కాబట్టి ఈ పుస్తకాలని గ్రంథాలని తగు జాగ్రత్తతో తెలివితో ఎన్నుకున్న తర్వాత గొప్ప గ్రంథకర్త పుస్తకాలు మనం గ్రంథాలు చదువుతున్నప్పుడు అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ గ్రంథం తెలియజెప్పే విషయాల్ని స్వీకరించే స్థితిలో ఉండడం చాలా ముఖ్యము. అలాగే ఆ గ్రంథంలో ఉన్నవన్నీ, ఆ పుస్తకంలో ఉన్నవన్నీ, ఆ గ్రంథంలో ఉన్నవన్నీ అన్ని విషయాలని సత్యమని ఇమీడియట్ గా ఒప్పేసుకోకుండా విషయాలని పరీక్షించి, అంటే ఆలోచించిన మీదట నాకే నా అవగతమై ఎస్ ఇది నిజమే కావచ్చు అని అనిపిస్తే అలాంటి విషయాన్ని పరీక్షించి ఒప్పుకునే స్థితిలో కూడా మనం ఉండాలి అని చెప్తున్నారు. ఇన్ రీడింగ్ ద వర్క్ ఆఫ్ రియలీ గ్రేట్ రైటర్ we should try for the time to put ourselves into a negative or receptive condition so as to receive as many of his thought vibrations as possible. So అలా చేసేప్పుడు మాత్రమే, అలా ఓపెన్ మైండ్ తో ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆ గ్రంథకర్త యొక్క ఆలోచన తరంగాలని మనం పుచ్చుకొని మనవిగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థాట్ వైబ్రేషన్స్ యాజ్ పాసిబుల్. అలాంటి స్థితిలో ఇమీడియట్ గా ఒప్పేసుకోవడం ఒక స్థితి, దానివల్ల ఏమీ జరగదు. ఆ విషయాల్ని బాగా ఆలోచించిన తర్వాత, చదివిన తర్వాత మళ్ళీ పునశ్చరణ చేసుకుని దాని మీద దృష్టి పెట్టి ఇమీడియట్ గా ఒప్పేసుకోకుండా చాలా పరీక్ష తర్వాత, చాలా
ఆలోచన తర్వాత దాన్ని ఒప్పుకున్నప్పుడు దాని శక్తివంతంగా ఆ విషయాలు మనలో చేరతాయి అని చెప్పడం. అలా చేసినప్పుడు మాత్రమే ఆ గ్రంథకర్త యొక్క ఆలోచన తరంగాలని మనవిగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో యాజ్ టు రిసీవ్ యాజ్ మెనీ ఆఫ్ హిస్ థాట్ వైబ్రేషన్స్ యాజ్ పాసిబుల్. అతని ఆలోచన తరంగాల్ని ఎన్నైతే మనం స్వీకరించగలమో అన్ని స్వీకరించే స్థితికి మనం చేరుకుంటాము అని చెప్తున్నారు. When we have read the words, we should dwell on them, ponder over them, try to sense the thought they partially express, draw out of them all their hidden relationships. When we have read the words, we should dwell on them, ponder over them, try to sense the thought they partially express, draw out of them all their hidden relationships. సో ఎప్పుడైతే ఆ గ్రంథములోని విషయాలని, చదివిన వాక్యాలని, పదాలని, వాటిపై మనం దృష్టి సారిస్తామో, గ్రంథంలో ఉన్న చదివిన వాక్యాలని, when we reading is just చదవడం. So when we read the words, we should dwell on them. ఆ మాటల మీద చాలాసేపు మనస్సు పెట్టి ఆలోచించగలగాలి. పాండర్ ఓవర్ దెమ్, ధ్యానం చేయగలగాలి. ఆ మాటల దృష్టిలో పెట్టుకొని వీ షుడ్ డ్వెల్ ఆన్ దెమ్, పాండర్ ఓవర్ దెమ్. డ్వెల్ అంటే ఆ మాటలతోనే ఉండడం, ఆ మాటలనే ఆలోచిస్తూ ఉండడం. అలాగే పాండర్ ఓవర్ దెమ్ అంటే మాటల గురించి ఆలోచిస్తూ ఉండడం. తర్వాత ట్రై టు సెన్స్ ద థాట్ దే పార్షియలీ ఎక్స్ప్రెస్. ఈ మాటలు ఏదో కొంత మేరకే తెలియజెబుతోంది, విషయాలను తెలియజెబుతున్నాయి. ఈ మాటలు కొంతవరకన్నా తెలియజెబుతున్న అర్థాన్ని స్వీకరించగలగాలి. మిగతా సగం ఎక్కడి నుంచి వస్తుంది? నా ఆలోచనల ద్వారా, ఆ మాటలని నేను బాగా మధించిన తర్వాత, ఆ సారాన్ని గ్రహించిన తర్వాత మిగతా సగం దానికి యాడ్ అవుతుంది. కాబట్టి when you have read the words, we should dwell on them, ponder over them, try to sense the thought they partially express. వారి ఆలోచనలో ఆ మాటల ద్వారా ఏవైతే పాక్షికంగా మనకు అర్థం అవుతుందో దాన్ని స్వీకరించి దాని మీద బాగా ఆలోచించినప్పుడు, ఆ మాటలను బాగా ధ్యానంలోకి తీసుకున్నప్పుడు మిగతా సగం కూడా మనకు అర్థం అవుతుంది అనే విషయం చెబుతున్నారు. గ్రంథంలో చదివిన వాక్యాలని, పదాలని, వాటిపై దృష్టి సారించి బాగా ఆలోచించగలగాలి. ఆ విషయాల్ని మనసులో పెట్టుకొని, పొదువుకొని ధ్యానం చేయగలగాలి. కొంతమేరకైన ఆలోచన ఆ మాటలు అందిస్తున్న అర్థాన్ని మనస్సుతో పట్టుకునే ప్రయత్నం చేయాలి. పాక్షికంగా పట్టుకుంటాం. పాక్షికంగా పట్టుకుంది పూర్తి స్థితికి చేరాలంటే ఏం చేయాలి? నా యొక్క ఆలోచన ఆ మాటలకి తోడై, ఆ సారానికి తోడై కంప్లీట్ గా అర్థమయ్యే స్థితికి నేను చేరుకోవాలి. కాబట్టి అట్లీస్ట్ పార్షియల్ గా నాకు అర్థం అవుతే మిగతా సగం నేను ఆలోచన ద్వారా, పాండరింగ్ ఓవర్, డ్వెల్లింగ్ అంటే వాటితోనే సహవాసం చేయడం, ఆ మాటలతోనే సహవాసం చేయడం, అలాగే ఆ మాటలను పొదువుకొని వాటితో ధ్యానం చేయగలగడం. అప్పుడు కొంతమేరకైన ఆలోచనలు, ఆ మాటలు తెలుపుతున్న ఆ గ్రంథకర్త యొక్క ఆలోచనలు, ఆ మాటలు తెలుపుతున్న వైనం మనకి అర్థాన్ని మన మనసుతో పట్టుకునే ప్రయత్నం చేయాలి. పాక్షికంగా అందినా కూడా మిగతా సగాన్ని మనం పూరించగలగాలి మన శక్తి ద్వారా, మన ఆలోచనల ద్వారా అని చెబుతున్నారు. When we have read the words, we should dwell on them, ponder over them, try to sense the thought they partially express, draw out of them all their hidden relationships. ఒక మాటకి ఇంకో మాటకి, ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మనకి ప్రస్ఫుటంగా కనపడకపోయినా వెనకాల వాటికి సంబంధం ఉంది. ఆ మాటలకి సంబంధం ఉంది, ఆ ఆలోచనలకి సంబంధం ఉంది. కాబట్టి ఈ సంబంధాన్ని పట్టుకోగలగాలి. డ్రా అవుట్ ఆఫ్ దెమ్ ఆల్ దేర్ హిడెన్ రిలేషన్షిప్స్. సో ఈ ఆలోచనలకు ఉన్న సంబంధము, అలాగే మాటలకు ఉన్న సంబంధం, వాటిని కంప్లీట్ గా మనం పట్టుకోగలగాలి అని చెబుతున్నారు. When we have read the words, we should dwell on them, ponder over them, try to sense the thought they partially express, draw out of them all their hidden relationships. సో ప్రస్ఫుటంగా కనిపించేవి కొన్ని, లీలామాత్రంగా గోచరించేవి కొన్ని,
ఆలోచన మీద అర్థమయ్యేవి కొన్ని. కాబట్టి వీటిని బాగా పట్టుకునే సంబంధం, కనుమరుగై ఉన్న సంబంధాలని కూడా వెలికి తీయగలగాలి అని చెబుతోంది. అంటే అన్ని ఒకసారి చదివినందువల్ల, మాటలను చదివినందువల్ల మనకి ఏర్పడిపోవు. ఈ మాటల్ని బాగా ఆలోచించిన మీదట, ధ్యానం చేసిన మీదట, మనవిగా చేసుకున్న మీదట, కొంతమేరైనా గ్రంథకర్త ఆలోచన మనం స్వీకరించి మన ఆలోచన దానికి జోడించి పూర్తి స్థితికి చేరుకున్న తర్వాత ఆ మాటలు తెలుపుతున్న, అందిస్తున్న అర్థాన్ని మనసుతో చేసిన తర్వాత ఆలోచనల మధ్య, మాటల మధ్య ఉన్న కనుమరుగై ఉన్న సంబంధాలని మన మనస్సు వెలికి తీయగలగాలి. సో దట్స్ వాట్ అవర్ మైండ్ హ్యాస్ టు డూ. సో ఇంత ప్రక్రియ ఉంది అధ్యయనంలో. ఇట్ ఈస్ నాట్ సింప్లీ గోయింగ్ త్రూ ద పేజెస్. కాబట్టి మాటలు, ఆలోచనలకు ఉన్న సంబంధాన్ని, కనుమరుగై ఉన్న సంబంధం ప్రస్ఫుటంగా కనిపించట్లేదు, దాని వెనకాల లీలగా ఉంది అది, ఆ సంబంధాన్ని మనం వెలికి తీయగలగాలి అని చెప్తున్నారు. Our attention must be concentrated so as to pierce the mind of this writer through the veil of his words. Our attention must be concentrated so as to pierce the mind of the writer through the veil of his words. So, ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో గ్రంథకర్త వాడిన మాటల మీద కప్పి ఉంచిన తెరను తొలగించే ప్రయత్నం చేయాలి. సో ఈ మాటల ద్వారా, మాటల వెనకాల ఉన్న సారం ద్వారా, మాటలు ఒక ముసుగేసుకున్నాయి గ్రంథకర్త రాసినప్పుడు, ఆ ముసుగును తొలగించే ప్రయత్నం చేయాలి మన మనసుతో అని చెబుతున్నారు ఆవిడ. అవర్ అటెన్షన్ మస్ట్ బి కాన్సన్ట్రేటెడ్. చాలా శ్రద్ధతో, చాలా ఏకాగ్రతతో చదవాలి. చదివే 20 నిమిషాలు, అరగంట అయినా కూడా అవర్ అటెన్షన్ మస్ట్ బి కాన్సన్ట్రేటెడ్ so as to pierce the mind of the writer. ఆ మనస్సు, గ్రంథకర్త యొక్క మనస్సును పట్టుకోగలగాలి. అతను ఏ అర్థంతో ఆ మాట వాడాలో పట్టుకోగలగాలి. కాబట్టి so as to pierce the mind of the writer, ఆ మనస్సు యొక్క స్థితిని మనం చేరుకోగలగాలి. గ్రంథకర్త యొక్క మనస్సు యొక్క శక్తిని మనం ఛేదించగలగాలి, పట్టుకోగలగాలి. ఛేదించడం ఎందుకు? ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, పట్టుకోవడం కోసం. మైండ్ ఆఫ్ ద రైటర్ through the wheel of his words. ఈ మాటలు అనే మాటల్ని ఒక తెరతో కప్పి ఉంచాడు. ఆ తెరని మనం తొలగించి చూసే ప్రయత్నం చేయాలి అంటున్నారు. అంటే చాలా శ్రద్ధతో, చాలా ఏకాగ్రతతో గ్రంథకర్త వాడిన మాటల మీద కప్పి ఉంచిన తెరను తొలగించే ప్రయత్నం చేయాలి. అలాగే అతని మనస్సును పట్టుకునే ప్రయత్నం చేయాలి. అతని మనస్సుని పియర్స్ అంటే గుచ్చడం. యాక్చువల్ గా ఆ మనస్సుకి చేరే ప్రయత్నం చేయాలి. గ్రంథకర్త యొక్క మనస్సును చేరే ప్రయత్నం మనం చేయాలంటే మనం ఆలోచిస్తూ, చాలా వాటి మీద దృష్టి పెట్టి ఆలోచిస్తూ, ఆ మాటల సారాన్ని పట్టుకుంటూ, అప్పుడే మనం గ్రంథకర్త యొక్క మాటల్ని పట్టుకోగలం అని చెబుతోంది. కాబట్టి ఇలా పనిచేయాలి, ఇలా చదవాలి అని చెబుతున్నారు. కాబట్టి పుస్తకాలు డెఫినెట్లీ హెల్ప్. ప్రత్యక్షమైన గురు శిష్య సంబంధం ఏర్పడకపోతే, ఆచార్య శిష్య సంబంధం ఏర్పడకపోతే, లేకపోతే తెలిసినవాడు తెలియనివాడు వాళ్ళిద్దరు కలిసి రాకపోతే, ఒకవేళ ఆ సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఏం చేయాలనే మాట చెప్పారు. డెఫినెట్ గా పుస్తకాలు, గ్రంథాలు ఈ మార్గాన్ని సూచిస్తాయని చెబుతున్నారు. ఫర్ దిస్ ఇన్ఫ్లుయెన్స్, డైరెక్ట్ పర్సనల్ కాంటాక్ట్ ఎఫర్ట్స్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఛానల్. ఒకరి నుంచి ఇంకొకరికి ప్రాణాహితంగా ప్రవేశించాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర యుద్ధంలో అన్ని శ్లోకాలు ఆయన అంతసేపు తీసుకొని 3 గంటలు 4 గంటలు పడుతుంది శ్లోకాలన్నీ చదవాలంటే. అంతసేపు చెప్పాడా అంటే లేదు. ఇతని హృదయం నుంచి అతని హృదయానికి వెళ్ళిపోయింది. ఆచార్యుడు హృదయం నుంచి శిష్యుడు హృదయానికి చేరింది. అలాగే ఈ సత్సంబంధం ఏర్పడినప్పుడు, తెలిసిన వారికి తెలియని వారికి ఏర్పడినప్పుడు, హృదయం ద్వారా సంబంధం ఏర్పడి ఈ హృదయం నుంచి ఆ హృదయానికి శక్తి తరంగాలు ప్రయాణిస్తాయి. తద్వారా ఇతనికి ఉన్న జ్ఞాన తరంగములు, జ్ఞాన యొక్క విషయములు అతనికి చేరతాయి. దీన్నే ప్రాణాహిత శక్తి అంటారు. కాబట్టి ఇది ప్రాక్టీస్ బై ఆల్ ది మాస్టర్స్. ఇప్పుడు మాటల యొక్క అవసరం ఎక్కడుంది మనకి? ఈ ఫిజికల్ భూమి మీదే ఉంది.
నెక్స్ట్ ప్రపంచంలో కూడా నెక్స్ట్ ఇమీడియట్ గా మనం నిద్రపోతున్నప్పుడు మనకి కలిగే కళల్లో కూడా మన మాటలు లేవు. మనం లేచిన తర్వాత మన మాటల్లో తర్జుమా చేసుకుంటున్నాం. అలాగే ఇంకా పైకి ఎదిగితే మాటలు లేని స్థితిలోనే అన్ని ఉన్నాయి. అయితే కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్ ఏమిటి? హృదయాన్ని నుంచి హృదయానికి చేరే స్పందనలు చేరే అవకాశం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ వాట్ షీఈస్ hinting. For this influence, direct personal contact efforts the most effective channel. సమర్థవంతంగా ఈ వాహిక పనిచేయాలంటే తెలిసిన వారు తెలియని వారు కలిసి కూర్చున్నందువల్ల జీవిస్తున్నందువల్ల కుదురుతుంది. బట్ ఫెయిలింగ్ దిస్ ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ ఇట్ మచ్ మే ఆల్సో బి గెయిన్ ఫ్రమ్ బుక్స్ ఇఫ్ ద బుక్స్ బి వైజ్లీ చోజన్. తెలివితనంతో అందంగా ఎవరో సూచించిన మీదట కొన్ని పుస్తకాలు ఎన్నుకున్న తర్వాత ఒకవేళ అలాంటి సత్సంబంధం ఉన్నా ఒకవేళ లేకపోయినా సంబంధం నాకు కుదరలేదు బట్ అది ఉన్నా లేకపోయినా చాలా మటుకు లాభపడచ్చు, చాలా మటుకు నేను స్వీకరించవచ్చు గ్రంథాల ద్వారా. అయితే ఆ గ్రంథాలను ఎన్నుకోవడంలో తగు జాగ్రత్త వహించాలి, తెలివితో వ్యవహరించాలి అని చెబుతున్నారు. ఇన్ రీడింగ్ ద వర్క్ ఆఫ్ ఎ రియలీ గ్రేట్ రైటర్ వీ షుడ్ ట్రై ఫర్ ద టైమ్ టు పుట్ అవర్ సెల్వ్స్ ఇంటూ నెగటివ్ ఆర్ రిసెప్టివ్ కండిషన్. ఇదేమిటి రెండు మాటలు వాడింది ఏమిటి అని అనుకోవచ్చు. ఇన్ రీడింగ్ ద వర్క్ ఆఫ్ రియలీ గ్రేట్ రైటర్ వీ షుడ్ ట్రై ఫర్ ద టైమ్ టు పుట్ అవర్ సెల్వ్స్ ఇంటూ ఎ నెగటివ్ ఆర్ రిసెప్టివ్ కండిషన్ సో యాజ్ టు రిసీవ్ యాజ్ మెనీ ఆఫ్ హిస్ థాట్ వైబ్రేషన్స్ యాజ్ పాసిబుల్. ఎందుకు రెండు పెట్టింది? రిసెప్టివ్ అని పెడితే సరిపోతుంది కదా అంటే విన్న విషయాలు చదివిన విషయాలన్నీ ఊరికే స్వీకరించేయడం, ఆ మాటల్ని నా మాటలుగా రూపొందించి చెప్పడం, ఇది ఒక విధానం. చాలా మంది చేపట్టే విధానం ఇది. ఒక విషయం పుస్తకంలో ఉందంటే పుస్తకంలో ఉన్న విషయాల్ని సారాన్ని గ్రహించి ఆ సారాన్ని నా మాటలలో పెట్టి చెప్పడంలో అది మనం చేసిన ఒక ఎక్సర్సైజ్ కి ఒక రిజల్ట్. కాబట్టి అలా చేయాలి అని చెబుతున్నారు. ఇన్ రీడింగ్ ద వర్క్ ఆఫ్ రియలీ గ్రేట్ రైటర్ వీ షుడ్ ట్రై ఫర్ ద టైమ్ టు పుట్ అవర్ సెల్వ్స్ ఇంటూ నెగటివ్ ఆర్ రిసెప్టివ్ కండిషన్. స్వీకరించే స్థితిలో డెఫినెట్ గా ఉండాలి. దాంట్లో ఉన్న మాటలు అన్ని సరిగ్గా ఉన్నాయని అనుకోకర్లే. నేను కొంతవరకు వాటిని పరీక్షించి ఆలోచించి సరిగ్గా ఉన్నాయని అనిపిస్తే నేను స్వీకరించే స్థితికి చేరాలి. కాబట్టి ఈ రెండు చేయగలగాలి. సో యాజ్ టు రిసీవ్ యాజ్ మెనీ ఆఫ్ హిస్ థాట్ వైబ్రేషన్స్ యాజ్ పాసిబుల్. ఇలా చేసినందువల్ల ఈ గ్రంథకర్త యొక్క ఆలోచన తరంగాల్ని నేను కంప్లీట్ గా రిసీవ్ చేసుకునే స్థితిలో ఉంటాను. దెన్ ఎలా చదవాలో చెబుతున్నారు, ఎలా అధ్యయనం చేయాలో చెబుతున్నారు. When you have read the words, we should dwell on them, ponder over them, try to sense the thought they partially express, draw out of them all their hidden relationships. సో ఇది మనం చాలాసార్లు అనుకున్నాం. ఒక మాట ఇంకో మాట మధ్యలో ఉన్న స్పేస్ కూడా ఏదో కన్వే చేస్తోంది మనం బాగా ఆలోచిస్తే అని. ఈ మాట తర్వాత ఈ మాట ఎందుకు వచ్చింది, ఈ మాట ఎందుకు అపియర్ అయింది పుస్తకంలో అనేది కూడా ఆలోచిస్తే ఆ మధ్యలో ఉన్న సంబంధం, ఖాళీగా ఉన్న స్పేస్ కు ఉన్న సంబంధం కూడా మనకు అర్థం అవుతుంది. కాబట్టి వెన్ వీ హ్యావ్ రెడ్ ద వర్డ్స్, మాటల్ని చదివినప్పుడు వీ షుడ్ డ్వెల్ ఆన్ దెమ్, ఆ మాటల మీద చాలాసేపు ఆ మాటలతో మనం వసించాలి, జీవించాలి. పాండర్ ఓవర్ దెమ్, వాటి గురించి ఆలోచించాలి. ఆ మాటల్ని మనసులో పెట్టుకుని పొదువుకుని చాలా ఆలోచించగలగాలి. ట్రై టు సెన్స్ ద థాట్ దే పార్షియలీ ఎక్స్ప్రెస్. ఈ మాటలు కంప్లీట్ గా ఎక్స్ప్రెస్ చేయటలే, పార్షియల్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఆ మాటలని అర్థం చేసుకున్నందువల్ల కొంతవరకు నాకు అర్థం అవుతోంది. ఇంకో సగం ఎక్కడి నుంచి రావాలి? నాలోంచి రావాలి. నాలోంచి నేను ఆలోచన మీదట, నేను బాగా దాన్ని అర్థం చేసుకునే మీదట నా సారాన్ని గనక ఆ మాటలతో మేళవించినప్పుడు పూర్తిగా ఏర్పడుతోంది, అవగాహన ఏర్పడుతోంది. When you have read the words, we should dwell on them, ponder over them, try to sense the thought they partially express, draw out of them all their hidden relationships. So ఆ మాటలలో, ఆ ఆలోచనలలో దాగి ఉన్న రహస్యాలని, దాగి ఉన్న విషయాలని మనం పట్టుకోగలగాలి అంటున్నారు. హిడెన్ రిలేషన్షిప్స్, ఒక మాటకి ఇంకో మాటకు ఉన్న రిలేషన్షిప్, అలాగే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు ఉన్న సంబంధాన్ని వెలికి తీయగలగాలి. అవి దాగి ఉన్నాయి, ప్రస్ఫుటంగా కనిపించట్లేదు, అది ఆలోచించిన మీదటే అవి కనపడతాయి. కాబట్టి ఆలోచన చాలా ముఖ్యము, ఆలోచిస్తూ చదవడం ముఖ్యము, నెమరు వేసుకుంటూ చదవడం ముఖ్యం అనే విషయం చాలా అందంగా తెలియజెప్పారు. అవర్ అటెన్షన్ మస్ట్ బి కాన్సన్ట్రేటెడ్ సో యాజ్ టు పియర్స్ ద మైండ్ ఆఫ్ ద రైటర్
through the veil of his words. అతని మాటల మీద ఒకసారి చదవగానే నాకు అర్థమయ్యేట్టుగా రాయలేదు ఆ మాటలు. ఆ మాటల మీద ఒక తెర ఉంది. ఆ తెరని తొలగించే ఒక శక్తి నాకు కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? శ్రద్ధ వల్ల వస్తుంది, ఏకాగ్రత వల్ల వస్తుంది. అవర్ అటెన్షన్ మస్ట్ బి కాన్సన్ట్రేటెడ్. నా దగ్గర ఉన్న శక్తి ఏకాగ్రత అనే శక్తి ఏదైతే ఉందో, శ్రద్ధ అంటే కంప్లీట్ గా మనసుతో దాని మీద దృష్టి పెట్టగలగడం. దానివల్ల ఆ ఆథర్ యొక్క మనస్సుని పట్టుకునే ప్రయత్నం నేను చేయగలను. అతను మాటల మీద ఒక తెరని పరిచాడు. ఆ తెరని తొలగించి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను చేయగలను. సచ్ రీడింగ్ సర్వ్స్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్స్ థాట్ పవర్. అలాంటి చదువు, అలాంటి అధ్యయనం మనకి సరి అయిన అవగాహన, సరి అయిన అధ్యయనం అవుతుంది. అది ఆలోచన శక్తిని పెంపొందించడానికి పనికొస్తుంది. సో ఆలోచన శక్తి పెంపొందడానికి ఎదిగిన వారు ఒక మాధ్యమం, పుస్తకాలు ఇంకో మాధ్యమం. పుస్తకాల మాధ్యమం ఎప్పుడు ఎలా అవుతాయి, ఎంత బాగా అవుతాయి అని కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పింది. కాబట్టి అతను కొన్ని అధ్యయనం చేయడం, చేసిన విషయాన్ని మనసుకు పట్టించుకొని వాటి మీద దృష్టి సారించి ఆలోచించి అవగతం చేసుకోవడం అనే క్రియ మన ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇది మనం చేయగలగాలి. గ్రంథకర్త మాడిన మాటల మీద కప్పి ఉంచిన తెరను తొలగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వెనకాల ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవాలి. అలాంటి అధ్యయనం, అలాంటి చదువు ఆలోచనలకి శక్తి చేకూర్చడానికి, థాట్ పవర్, ఆలోచనలకి శక్తి చేకూర్చడానికి దోహదపడుతుంది. అలాంటి అధ్యయనం మనం మానసికంగా ఎదగడానికి, పరిణతి సాధించడానికి పనికొస్తుంది అని చెబుతున్నారు. సచ్ రీడింగ్ అంటే అధ్యయనం అనుకోవాలి, చదవడం, ఊరికే చదవడం కాదు. సచ్ రీడింగ్ సర్వ్స్ యాజ్ ఎన్ ఎడ్యుకేషన్. అది మన ఎడ్యుకేషన్, తెలియనివి తెలియపరుస్తుంది అని. సచ్ అధ్యయనం సర్వ్స్ యాజ్ ఎన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్స్ థాట్ పవర్. ఆలోచన శక్తి పెరగడానికి దోహదపడుతుంది ఆ అధ్యయనం. అలాంటి అధ్యయనం మనం మానసికంగా ఎదగడానికి, ప్రగతి సాధించడానికి పనికొస్తుంది అని చెబుతున్నారు. అవర్ మెంటల్ ఎవల్యూషన్ ఆల్సో బికమ్స్ పాసిబుల్ త్రూ సచ్ స్టడీ. కాబట్టి ఈ స్టడీ వల్ల మానసిక పరితలాన్ని కూడా దాటి బుద్ధితలంలో ఉండే ఇంట్యూషన్ అనే ఫ్యాకల్టీ మనకు సొంతం అవడానికి అధ్యయనం పనిచేస్తుంది అనే విషయం చాలా చోట్ల చెప్పబడింది. ఇంట్యూషన్ అనే మాట మనం వింటూ ఉంటాం, అంతర్స్పృహ అనే మాట వింటూ ఉంటాం. అంతర్స్పృహ మనలో పెరగాలంటే ఈ అధ్యయనం చేసే విధానంలో సరైన మార్గాన్ని అవలంబించాలి. అంటే ఊరికే ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికి, ఇతరులకి చెప్పడానికి, ఇతరులతో మాటలు పంచుకోవడానికి యదు కృష్ణమూర్తి గారు అంటారు, నా మాటను రిపీట్ చేయకండి మీరు అంటారు. అయితే మనం రిపీట్ చేస్తుంటే అతని స్థితికి చేరినట్టుగా మనకు ఫీలింగ్ వచ్చేసి మనం కూడా ఆ మాటలను వాడేసి, ఆ మాటలను దొర్లించేసి మనం తృప్తి పొందుతూ ఉంటాం. అది కాదు చేయాల్సిన పని. చేయాల్సిన పని ఏమిటంటే వాటి మీద ఆ మాటలతో మనం వసించగలిగితే, జీవించగలిగితే, ధ్యానం చేయగలిగితే, తద్వారా ఒక పరితలం నుంచి ఇంకో పరితలానికి చేరుతూ బుద్ధితలములో ఉన్న ఇంట్యూషన్ ని మనం సొంతం చేసుకోగలము అనే విషయం మనకు అర్థం అవ్వాలి. అలా అధ్యయనం కొనసాగించాలి అని చెప్పకనే చెప్పారు యానీ బెసెంట్ గారు కూడా. మెంటల్ ఎవల్యూషన్ అంది కానీ హయ్యర్ మెంటల్ ఎవల్యూషన్ తర్వాత జరిగేది ఏమిటి? బుద్ధిక్ ప్లేన్ లో ఎంట్రీ. ఒకసారి వెళ్ళి ఎంట్రీ కిందికి వచ్చినా కూడా ఫ్యాకల్టీ మన కొంతన్నా అలవడుతుంది. కాబట్టి సచ్ రీడింగ్ సర్వ్స్ యాజ్ అన్ ఎడ్యుకేషన్. తెలియనివి తెలియబరచడమే ఎడ్యుకేషన్, తెలియనివి తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. సచ్ రీడింగ్ సర్వ్స్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్స్ థాట్ పవర్. ఆలోచన శక్తి పెరగడానికి అలాంటి అధ్యయనం పనిచేస్తుంది. అండ్ టేక్ ఫార్వర్డ్ అవర్ మెంటల్ ఎవల్యూషన్. మన మానసిక స్థితి ఎదగడానికి, పరిణతి సాధించడానికి ఆ అధ్యయనం పనికొస్తుంది. నేను మెంటల్ ఎవల్యూషన్ లో హైయెస్ట్ ప్లేన్ కి వెళ్ళిన తర్వాత అది ఎప్పటికీ మనతో ఉంటుంది. ఆత్మబుద్ధి మనస్సు, హయ్యర్ మనస్సు ఎప్పుడు మనలో భాగం కాబట్టి, అది ఎటర్నల్ థ్రెడ్ లో భాగం కాబట్టి, ఇలాంటి చదువు, ఇలాగా చదువుకున్న అధ్యయనం మనలో ఎప్పటికీ
మన భాగమై, మనలో భాగమై మనతో పాటు ట్రావెల్ చేస్తుంది. అలాంటి మానసిక ఊర్ధ్వస్థితికి చేరిన తర్వాత అక్కడే ఉంటూ అక్కడే ఆలోచన చేస్తూ ఆ విషయాలను ఆలోచన చేస్తున్నందువల్ల ఆ పై పరితలానికి చేరి ఇంట్యూషన్ కూడా మన సొంతం అవుతుంది అనే విషయం చాలా చోట్ల చెప్పబడింది దివ్య జ్ఞాన వాంగ్మయంలో. తర్వాత లెస్ స్ట్రెన్యూయస్ రీడింగ్ మే సర్వ్ యాజ్ అ ప్లెజెంట్ పాస్ టైం. ఇంత శ్రమ పడకుండా, ఇంత ఏకాగ్రతతో లేకుండా, ఇంత శ్రద్ధ కనపరచకుండా లెస్ స్ట్రెన్యూయస్ రీడింగ్, కాలక్షేపానికి చదివే కొంత రీడింగ్ ఉంటుంది, నవళ్ళు చదవడం లేకపోతే ఏదో మ్యాగజైన్ చదవడం ఇలాంటివి. లెస్ స్ట్రెన్యూయస్ రీడింగ్ మే సర్వ్ యాజ్ అ ప్లెజెంట్ పాస్ టైం. మానసిక ఉల్లాసం పొందడానికి కొన్నిసార్లు ఈ శ్రమ లేని చదివే చదువు కొన్నిసార్లు కొంతమంది చేస్తూ ఉంటారు. సో లెస్ స్ట్రెన్యూయస్ రీడింగ్ మే సర్వ్ యాజ్ అ ప్లెజెంట్ పాస్ టైం, మే స్టోర్ అవర్ మైండ్స్ విత్ వాల్యుబుల్ ఫ్యాక్ట్స్ అండ్ సో సబ్సర్వ్ అవర్ యూస్ఫుల్నెస్. ఇలా శ్రమ పడకుండా చేసిన చదువులో కూడా ఉల్లాసం పొందడానికే చదివాం, కాలక్షేపానికే చదివాం. అలాంటి చదువుతున్నప్పుడు కూడా మనసులో కొన్ని సార్లు విలువైన విషయాలే కావచ్చు, అక్కర్లేని విషయాలే కావచ్చు, ఆ విషయాలు మనస్సులో పొందుపరచబడతాయి. మనకి విచక్షణ ఉండి ఈ విషయం అక్కర్లేదు అనుకుంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే మంచిది. ఎప్పుడో చదువుకున్న నవలలో ఆ హీరో పేరు రాజశేఖర్ అనేది గుర్తుందంటే మనం ఎంత అక్కర్లేని విషయం జ్ఞాపకం ఉంచుకున్నామో తెలుస్తోంది. కాబట్టి such reading as is described means stimulus to our evolution. అంటే ఇంతకు ముందు చెప్పిన అధ్యయన విధానం, ఇంతకు చెప్పిన మానసిక ఉల్లాసం కోసం చదివే విధానంలో, కాలక్షేపాన్ని చదివే రీడింగ్ లో కూడా కొన్ని విషయాలు మనసులో చేరిపోతూ ఉంటాయి. దానివల్ల మనసులో ఉండే స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. దట్స్ వాట్ షీ హస్ సెడ్. సబ్సర్వ్ అవర్ యూస్ఫుల్నెస్. మన మనస్సు యొక్క ప్రయోజనాన్ని తక్కువ చేసే విషయాలు నా మనస్సులో చేరినప్పుడు మనస్సు యొక్క పూర్తి దానికి ఉన్న శక్తిని వినియోగించడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి లెస్ స్ట్రెన్యూయస్ రీడింగ్ చేసినప్పుడు, శ్రమ పడని నవలు చదివినప్పుడు, న్యూస్ పేపర్ చదివినప్పుడు, లేకపోతే మ్యాగజైన్ చదివినప్పుడు అక్కర్లేని విషయాలను వెంటనే అప్పుడే తీసేయగలగాలి. ఆ ట్రైనింగ్ కూడా మనం పొందగలగాలి. అప్పుడు మనసు ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది. ఏదైతే చాలా ఉపయోగకరమైన విషయాలు, ఉపయుక్తమైన విషయాలు మనలో చేరాలి అనుకుంటామో, బాగా ఆలోచన చేసి నిశ్చితం చేసుకోవాలనుకుంటాం, దానికి స్పేస్ ఉంటుంది. లేకపోతే అనవసరమైన మాటలన్నీ చేరిపోయి వాల్యుబుల్ అనిపించవచ్చు మనకి ప్రతి మాట, బట్ అవి సబ్సర్వ్ అవర్ యూస్ఫుల్నెస్. మన మనసు యొక్క పనిని అవి నిజంగా మనసులో కొన్ని విలువైనవే కావచ్చు, కానీ ఆ విషయాలను పొందుపరచడం వల్ల నిజమైన మానసిక స్థితికి, నిజమైన మానసిక ఎదుగుదలకి పనికొచ్చేవి కాకపోవచ్చు ఆ విషయాలు. ఇది చెబుతోంది ఆవిడ. సో నెక్స్ట్ చాప్టర్ ఈజ్ కాన్సన్ట్రేషన్. సో ఎలా చదవాలి అని చెప్పారు, ఎలా ఏకాగ్రతతో చదవాలని చెప్పారు, ఎలా శ్రద్ధగా చదవాలని చెప్పారు. ఆ కాన్సన్ట్రేషన్ గురించి నెక్స్ట్ చాప్టర్ లో ఆవిడ మొదలెడుతోంది. కాబట్టి గ్రంథకర్త వాడిన మాటల మీద కప్పివించిన తెరను తొలగించే ప్రయత్నం మన మనసు చేయాలి. అలాంటి అధ్యయనం, అలాంటి చదువు ఆలోచనలకి శక్తి చేకూర్చడానికి దోహదపడుతుంది. అలాంటి అధ్యయనం మానసికంగా ఎదగడానికి, పరిణతి సాధించడానికి పనికొస్తుంది. శ్రమ లేని చదివే చదువు, శ్రమ పడకుండా చదివే చదువు, కాలక్షేపాని కోసం చదివే చదువు, మానసిక ఉల్లాసం పొందడానికి చదివే చదువు కొన్నిసార్లు పనికొస్తుంది. కానీ మనస్సులో కొన్ని అప్పటికి విలువైనవే కావచ్చు అనే విషయాలు చేరినందువల్ల, ఆ విషయాలు పొందుపరచబడినందువల్ల నిజమైన మానసిక ఎదుగుదలకి ఆ విషయాలు పనికొచ్చేవి కాకపోవచ్చు. ముందర మనం చెప్పుకున్న శ్రద్ధతో, ఏకాగ్రతతో అధ్యయనం చేయడం ముందర మనం చాలా జాగ్రత్తగా మనసు కట్టుకోవాలి. గ్రంథకర్త యొక్క మైండ్ ని పియర్స్ చేయాలి అని మాట వాడిందే. అంటే కవి హృదయాన్ని పట్టుకోవాలంటారు కదా, అది కవి హృదయాన్ని పట్టుకోవడం. శ్రద్ధతో, ఏకాగ్రతతో అధ్యయనం చేయడం, చేసిన విషయాల్ని మనసుకు పట్టించుకొని వాటి మీద దృష్టి సారించి ఆలోచించి
అవగతం చేసుకోవడం అనే ప్రక్రియ మన ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. కాబట్టి నిజంగా పనికొచ్చే చదువు ఏది? చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పినట్టు యూ షుడ్ నో వాట్ టు రీడ్, హౌ టు రీడ్. ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ప్రింట్ ఐ రీడ్ అంటే మేబీ ఎస్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ పాస్ట్ టైం. బట్ ఎంత దాకా పనికొస్తుందో మనం బాగా ఆలోచించి పనికిరానివి వెంటనే జల్లెడి బట్టి అవతల పారేయగలగాలి. కాబట్టి ఇది చెబుతున్నారు ఆవిడ. ముందర మనం చెప్పుకున్న శ్రద్ధతో ఏకాగ్రతతో అధ్యయనం చేయడం అనే ప్రక్రియ, అలా చేసిన విషయాల్ని మనసుకు బాగా పట్టించుకొని వాటి మీద దృష్టి సారించి ఆలోచించి అవగతం చేసుకోవడం అనే ఒక విధానాన్ని మనం పట్టుకున్నప్పుడు అది ఆ విధానం మన ఎదుగుదలకి, మన మానసిక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇలాంటి అధ్యయనం ఇలాంటి విధానం ఎవరైతే ఇతరులకు సేవనందించాలి అనుకుంటారో వారు చేపట్టాలి అంటున్నారు. ఎవరైతే ఇతరులకి సేవనందించాలి అనుకుంటారో వారు చేపట్టాలి. ఇక్కడ ఏం చెప్పారు? నా అధ్యయనము ఎలా అయితే ఎదుగుదల సాధించిన వాడు ఎదుగుదల కోరుతున్న వాడికి ఎలా హెల్ప్ చేస్తాడో, దట్స్ ఎ సర్వీస్. అలా ఐ షుడ్ బి ఏబుల్ టు స్టడీ అండ్ సర్వ్ అదర్స్. ఇతరులకి సేవ చేయగలగాలి. అలాంటి అధ్యయన విధానాన్ని నేను చేపట్టగలగాలి. సచ్ రీడింగ్ యాజ్ ఈస్ డిస్క్రైబ్డ్ మీన్స్ ఎ స్టిమ్యులస్ టు అవర్ ఎవల్యూషన్ and should not be neglected by those who seek to grow in order to serve. Wonderful statement. But such reading as is described means a stimulus to our evolution. అలా మనసుకు పట్టించుకొని వాటి మీద దృష్టి సారించి ఆలోచించి అవగతం చేసుకున్న ఒక విధానం ఏదైతే ఉందో అది ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడమే కాదు, దానివల్ల అది ప్రేరితం అవుతుంది, స్టిమ్యులస్ అవుతుంది అని చెబుతోంది. ఇలాంటి అధ్యయన విధానాన్ని ఎవరైతే ఇతరులకు సేవనందించాలి అనుకుంటారో వారు చేపట్టాలి. కాబట్టి మనం చదువుకునే విధానం వల్ల మనకొకళ్ళకే ప్రయోజనం కాదు, ఈ ప్రయోజనం ఇతరులకి అందించాలి అంటే అలాంటి మన పరిపక్వత మనకి రావాలంటే ఎలా చదవాలో చెప్పారు. కాబట్టి అలాంటి అధ్యయన విధానాన్ని ఎవరైతే ఇతరులకి సేవనందించాలి అనుకుంటారో వారు చేపట్టాలి. ఈ విధానాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా తృణీకరించకూడదు అంటున్నారు. సో ఇలాంటి విధానమే పట్టుకోవాలి. ఈ విధానాన్ని పట్టుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసి, ఈ అధ్యయనం చేసే విధానం నెగ్లెక్ట్ చేసి ఏదో సమయం ఖర్చు పెట్టడానికి చేసే విధానం సరి అయిన విధానం కాదు అని చెబుతున్నారు. సచ్ రీడింగ్ యాజ్ ఇస్ డిస్క్రైబ్ మీన్స్ ఎ స్టిమ్యులస్. అది ప్రేరకం అవుతుంది. అలాంటి అధ్యయనం ప్రేరకం అవుతుంది. దేనికి? అవర్ ఎవల్యూషన్, మన ఎదుగుదలకి, మన మానసిక ఎదుగుదలకు పనికొస్తుంది. అండ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ బై దోస్ హూ సీక్ టు గ్రో ఇన్ ఆర్డర్ టు సర్వ్. ఎవరైతే ఇతరులకి సేవ చేయాలి అని అనుకుంటారో అలాంటి వారు ఈ అధ్యయన విధానాన్ని చేపట్టకుండా ఉండకూడదు అంటోంది. అంటే ఇలాంటి విధానం చేపట్టినందువల్లే ఇతరులకి పనికొచ్చే స్థితికి నువ్వు ఎదుగుతావు. నీకు నువ్వు పనికి రావడం ఒకటి, ఇతరులకు పనికి రావడం మోర్ ఇంపార్టెంట్. ఇందాక మనం అనుకున్నాం, ఆశయ సాధనలో ఇతరులకు పనికి రావడమే, లోక కళ్యాణం కోసం పనిచేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కాబట్టి ఇతరులకి సేవ చేయాలి అంటే నేను చదువుకొని, నేను అర్థం చేసుకొని ఇతరులకి సేవ చేయాలంటే ఏ విధానంతో నేను నాకు ఆ మాటలని అర్థమవుతాయో, ఆ మాటల మీద తెరని తొలగించి అసలు సారాన్ని గ్రహిస్తానో, ఆ సారాన్ని ఇతరులకు అందిస్తానో ఆ విధానం నేను చేపట్టగలగాలి అని చెబుతున్నారు. నెక్స్ట్ చాప్టర్ ఈస్ కాన్సన్ట్రేషన్. మేబీ విల్ టేక్ ఇట్ అప్ the next class on Thursday. Thank you. Yes, sir. Thank you, sir. Thank you very much, sir. సత్యవతి మేడం లేరు అనుకుంటాను, ఇప్పుడే వెళ్ళిపోయారు ఇందాక, ఒక 10 minutes బ్యాక్. ఓకే. శోభ అంటే ఇవాళ డిస్కషన్ మీరు స్టార్ట్ చేయండి అంటే విత్ జిస్ట్ ఆఫ్ టుడేస్ క్లాస్. ఓకే. ఇది బాగా ఎదిగిన వ్యక్తితోటి కనుక మనం సంబంధం పెట్టుకున్నట్లయితే, అతనితో ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉన్నట్లయితే అతని ఆలోచన శక్తి మనలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రిలేషన్ ఏర్పడుతుంది. తద్వారా ఆలోచన శక్తి తరంగాలు ఇతర వ్యక్తిలో కూడా ఏర్పడి అతని ఆలోచన శక్తి పెరగడము, మానసిక శక్తి పెరగడము అనేటువంటిది సంభవిస్తుంది. ఒకవేళ
అట్లాంటి సమర్థుడైన వ్యక్తి లేకపోతే గురువు ఇంకొకరు ఏదైనా కానీ అలాంటి వ్యక్తితోటి సంబంధం ఏర్పరచుకోవడం కుదరనప్పుడు మనం ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు రాసినటువంటి గ్రంథాలను చదవడం. ఆ గ్రంథాలు కూడా ఎలాగ చదవాలి, ఏవి మంచివి ఏవి మనకి పనికి వస్తాయి అది అనేటువంటి విషయాన్ని మన తెలివితోటి తగు జాగ్రత్తగా విషయాలని అట్లాంటి గ్రంథాలను ఎంపిక చేసుకొని ఆ పుస్తకాలను చదవడం వల్ల కూడా మనకి లాభం వస్తుంది. అయితే ఈ పుస్తకాలను ఎంచుకునేటువంటి విషయంలో మనం చక్కగా ఆలోచించి మరి ఎంచుకోవాలన్నమాట. ఆ విషయాలను చదువుతున్నప్పుడు లేదా ఆ పుస్తకాలను చదువుతున్నప్పుడు అందులో విషయాలను కూడా మనం ప్రాపర్ గా స్వీకరించగలగడం అనేటువంటిది జరగాలి. అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేయక్కర్లేదు. అందులో ఏవి ఆ విషయాలన్నిటినీ కూడా మనం మళ్ళీ పరిశీలన చేయాలన్నమాట. పరిశీలన చేసి వాటిని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము, వాటిని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏవి పనికొచ్చేవి అని మనకు అనిపిస్తుందో వాటిని మాత్రమే మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే మనం ఒక ఓపెన్ మైండెడ్నెస్ తోటి ఆ విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ గ్రంథకర్త రాసినటువంటి విషయాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఓపెన్ మైండెడ్నెస్ ఉన్నప్పుడే ఆ విషయాలన్నీ కూడా మనలో చాలా శక్తివంతంగా చేరడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనం ఆ గ్రంథకర్త యొక్క ఆలోచన తరంగాలని కూడా మనం మనవిగా చేసుకోగలము. ఎట్లా, ఇప్పుడు ఆ రాసినటువంటి విషయం ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయనక్కర్లేదు అని చెప్తున్నారు. మనం దాని గురించి ఆలోచించాలి. ఈ విషయం తెలిసింది, ఈ విషయం ఎంతవరకు మనకు పనికి వస్తుంది అనేటువంటి విషయాన్ని దాన్ని ఆలోచించి మననం చేసి దాని మీద చింతన చేసి ఇవన్నీ చేసి అప్పుడు మనం డిసైడ్ చేసుకోవడము అనేటువంటిది జరగాలి. అలాగే ఆ గ్రంథకర్త అనేక రకాలైనటువంటి విషయాలని అందులో రాసి ఉంటాడు. ఆ విషయాలన్నీ మనకు పనికొస్తున్నాయా లేదా అని చూడాలి. అలాగే అతను అనేక రకాలైనటువంటి పదాలు వాక్యాలు ఇవన్నీ రాసి ఉంటాయి. వీటిని మీద మనం మనసు పెట్టి ఆలోచించగలగాలి. ఈ పదం తర్వాత ఇంకొక పదం ఉంది, దీనికి ఏంటి అర్థం, అంటే ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ పదాన్ని ఎందుకు వాడారు అనేటువంటి విషయాలను గురించి మనం దాని మీద మనసు పెట్టి బాగా ఆలోచించి ధ్యానం చేయాలన్నమాట. అప్పుడు ఆ పదాల యొక్క వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ వాక్యాలను రాయడానికి ఆ రచయిత ఎందుకు ఇటువంటి దాన్నే రాశాడు, ఇలాగే ఎందుకు రాశాడు ఈ వాక్యాన్ని అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి మొత్తం అంతా ఒకేసారి అర్థమైపోతుందని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు రాసినటువంటిది కొంతవరకు మాత్రమే, అంటే పాక్షికంగానే మనకి విషయాన్ని తెలుస్తుంది. ఏదైనా ఒక పుస్తకం కొత్త పుస్తకాన్ని తీసి మనం చదివితే ముందు మనకి కంప్లీట్ గా అర్థం కాదు, ఏదో తెలిసి తెలియనట్టుగా కొంత అర్థం అవుతుంది అనమాట. ఆ తెలియనటువంటి ఉన్నటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి, మిగతా విషయాన్ని బాగా ఆలోచించాలన్నమాట. అంటే ఇది ఎందుకు, ఈ విషయం మనకి ఇక్కడ అర్థం కాలేదు, ఇది ఎందుకు అర్థం కాలేదు, దీనికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, ఏమై ఉంటుంది అనేది మనం బాగా ఆలోచించి ఆ దాని మీదే మనం గనక ధ్యాస పెట్టినట్లయితే అప్పుడు మనం విషయాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకి కొంతవరకు ఉంటుంది. అప్పుడు కొంత మేరకైనా ఆ అర్థాన్ని గనక మనం పట్టుకుని ఆ అర్థం మీద మళ్ళీ ధ్యానం చేసి వాటి గురించి ఆలోచించడం జరిగితే అది మన మనసులోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆ రచయిత చెప్పినటువంటి ఒక ఆలోచన ఇంకో ఆలోచనకి మధ్య ఉన్న సంబంధాన్ని మనం పట్టుకోగలగాలి. అలాగే మాటలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం పట్టుకోగలగాలి. ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారు అంటే, ఒక విషయాన్ని విన్నప్పుడు లేకపోతే దాన్ని తెలుసుకుంటున్నప్పుడు వాటి మీద మనం పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి శ్రద్ధగా విని ఆ విషయాలను గురించి మనం చాలా ఎక్కువగా ఆలోచించగలగడము అనేటువంటిది జరగాలి. అలా ఆలోచించినప్పుడు మాత్రమే అవి మనకి మన మనసులోకి ఎక్కడము అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయాల్లో కొన్ని ఏమో బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి ఆ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు, కొన్ని లీలామాత్రంగా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఏమో అసలు కనిపించకుండా కూడా ఉంటాయి. అయితే అన్నిటినీ కూడా మనం అర్థం చేసుకోగలగాలి. ప్రస్ఫుటంగా కనిపిస్తున్న వాటిని మాత్రమే కాకుండా లీలా మాత్రంగా కనిపిస్తూ ఉంటే వాటి వెనక ఏముందో మనం అర్థం చేసుకోవాలి. కనిపించకుండా ఇన్నర్ మీనింగ్ మనకి ఏ సందేశాన్ని ఆ రచయిత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి దాన్ని కూడా మనం వెలికి తీయగలం. అది మనకి కంటికి స్పష్టంగా కనిపించదు. కనిపించకపోయినప్పటికీ కూడా
దాన్ని మనం మనసుతో ఆలోచించి ఆ విషయాన్ని మనం బయటకు తీయడము అనేటువంటిది జరగాలి. ఇలాగా మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి గ్రంథకర్త విషయాన్ని స్టడీ చేస్తూ ఉండాలి. ఆ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు గ్రంథకర్త మనకి కంటికి స్పష్టంగా కనిపించని విధంగా కొన్ని వాక్యాలను రాశాడు. అదే చెప్తున్నాం, గ్రంథకర్త ఏం చేస్తాడు, ఒక తెరని దాని మీద ఉంచేస్తాడు, స్పష్టంగా అన్ని చెప్పకుండా. ఆ తెరని తొలగించి ఆ గ్రంథకర్త మనస్సుని మనం పట్టుకోగలగాలి. అప్పుడు ఆ మనస్సుని పట్టుకోవాలి అంటే మనం చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో ఉండాలన్నమాట. అప్పుడు మనం అతను చెప్పినటువంటి విషయాలను మాటల్ని పట్టుకొని వాటి మీద దృష్టి పెట్టి ఆలోచిస్తేనే ఇదంతా కూడా మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఉదాహరణకి ఒక గురువు ఉన్నాడు అనుకోండి, గురువు ఒక విషయం చెప్తే అది శిష్యుడి మనసులోకి ప్రత్యక్షంగా అది ప్రింట్ అయినట్టుగా అయిపోతాం అనేటువంటిది జరుగుతుంది. అంటే అది ఆ గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం ద్వారా ఒక మనసులో నుంచి ఇంకొక మనసులోకి ఆ విషయం సమర్థవంతంగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడం అనేటువంటిది జరగాలి గురువు వ్యక్తుల సంబంధంతో ఉన్నట్లయితే. లేదు, పుస్తకంలో విషయాలను మనం చదువుతున్నప్పుడు ఆ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను కూడా మన మనసు ద్వారా గ్రహించి వాటిని మనవశం చేసుకోవాలన్నమాట. అంటే ఆలోచించగలగాలి. మనం ఈ ఆలోచించడం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే మనకి ఆ విషయాలు కొంత మేరకు మాత్రమే, పార్షియల్ గా మాత్రమే అర్థమవుతున్నాయి. ఆ అర్థమైనటువంటి విషయాలను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే మనం దాని గురించి ఆలోచించి వాటిలో దాగి ఉన్నటువంటి అర్థాలను, లేకపోతే ఆ సంబంధాలు, అంటే ఆ పదాలకి మధ్య ఉన్న సంబంధం కానీ, వాక్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, వీటిని తెలుసుకోగలగాలన్నమాట. అతను వాడినటువంటి మాటల వెనుక గూఢంగా దాగి ఉన్నటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అర్థాలని మనం తెలుసుకోగలగాలి. ఇలాంటి అధ్యయనం కనుక మనం చేసినట్లయితే అది మన యొక్క ఆలోచన శక్తిని బాగా పెంపొందించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఇది మన యొక్క మానసిక శక్తి పెరగడానికి కూడా మనకి దోహదం చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే ఇలాంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి తెలియని విషయాలని తెలియనివి తెలియపరుస్తుంది. ఇట్లాంటి అధ్యయనం వలన మన యొక్క మానసిక శక్తి స్థితి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కనుక జరిగితే మన మానసిక స్థితి ఎదుగుదల జరిగినట్లయితే మన అంతఃస్పృహ అనేది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఉన్నటువంటి స్థితి నుండి ఊర్ధ్వ స్థితికి చేరి ఆ హయ్యర్ మెంటల్ లెవెల్ కి కూడా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఈ ఆలోచన శక్తి ద్వారానే వస్తుంది. మనం ఇంట్యూషన్ కూడా పట్టుకునేటువంటి సామర్థ్యం దీనిలో ఉంటుంది అని మేడం ఇక్కడ మనకి, అంటే ఇప్పుడు మనకి చెప్పిందే డైరెక్ట్ గా ఆ వెనక ఉన్నటువంటి మీనింగ్ ని మనం పట్టుకోవాలంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన దాని అంతటి వెనక ఉన్నటువంటి విషయం ఇదనమాట. ఇలా ఇంత ఏకాగ్రత లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే కేవలం కాలక్షేపానికి చదవడం లేదా మానసిక ఉల్లాసం కోసం చదవడం, ఇట్లాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇట్లా శ్రమ పడకుండా చేసినటువంటి చదువులో కూడా మనసులో కొన్నిసార్లు కొన్ని విలువైన విషయాలు పొందుపరచబడవచ్చు, కొన్ని అక్కర్లేనటువంటి విషయాలు కూడా పొందుపరచవచ్చు. అయితే ఇలా అక్కర్లేనటువంటి విషయాలు పొందుపరిచినట్లయితే అంటే మీ మైక్ మ్యూట్ అయిపోయిందా ఆంటీ? ఓకేమ్మా, ఇప్పుడేనా? చాలా చెప్పిందా? ఇప్పుడే జస్ట్ ఇప్పుడే. ఓకే. ఇలా అంటే ఏకాగ్రత లేకుండా కాలక్షేపానికి చదవడం వల్ల లేదా మానసిక ఉల్లాసం పొందడానికి మాత్రమే చదివినట్లయితే ఈ చదవడం వలన కూడా కొన్నిసార్లు మనసులో విలువైనటువంటివి చేరతాయి, అక్కర్లేనటువంటి విషయాలు కూడా చేరతాయి. ఈ అక్కర్లేనటువంటి విషయాలను అలా కనుక ఉంచినట్లయితే అది మన మానసిక ఎదుగుదలకి అవరోధంగా తయారవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనసు యొక్క ప్రయోజనాన్ని మనం పొందలేం. అందువల్ల ఏం చేయాలంటే మనం ఈ అక్కర్లేనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మనసుని క్లీన్ చేసుకుంటే అప్పుడు మన మనోశక్తి పెరుగుతుంది. ఈ విషయాలు అప్పుడు మనకి పనికి వచ్చేటువంటి విషయాలు మాత్రమే మనసులో ఉంటే తద్వారా మన మానసిక శక్తి పెరుగుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అధ్యయనం ఎవరికి అవసరము అంటే ఇలాంటి అధ్యయన విధానాన్ని ఎవరైతే ఇతరులకి సేవను అందించాలనుకుంటారో వాళ్ళు చేపట్టాలి. ఇటువంటి అధ్యయనాన్ని తప్పనిసరిగా చేపట్టాలి. ఈ విధానాన్ని పక్కన పెట్టి తృణీకరించకూడదు. ఇలాంటి అధ్యయనం మనం మానసిక ఎదుగుదలకి పనిచేస్తుంది. మానసిక ఎదుగుదలకే కాకుండా మనం ఇతరులకు సహాయం చేయడానికి కూడా పనిచేస్తుంది. అయితే ఇతరులకు సహాయం చేయడము అనేటువంటిదే
మనం ఎదుగుదలకి అంటే పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్ళాలంటే కూడా మనకి థియోసఫీ చెప్తోంది ఏంటి అంటే ఇతరులకి మనం పని చేయగలగాలి, ఇతరులకి మనం కొంత సేవను చేయగలగాలి. అంటే లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మనం పని చేయగలిగేటువంటి స్థితికి మనం ఎదగాలి, మన మానసిక స్థితి ఎదగాలి అంటే మనం అధ్యయనం అనేటువంటిది ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతిలో చేస్తున్నప్పుడు మాత్రమే. అంటే విషయాలను తెలుసుకొని ఆ విషయాల మీద ఆలోచించి మళ్ళీ వాటి మీద ధ్యానం చేసి వాటి వెనక ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించేటువంటి ప్రయత్నాన్ని మనం చేసి ఆ అర్థాన్ని మనం మన సొంతంగా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి సరి అయినటువంటి అధ్యయనం అనేటువంటిది జరుగుతుంది. ఆ అధ్యయనం వల్ల మాత్రమే మన మానసిక శక్తి పెరగడము అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ మా. ఎస్ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. ఇవాళ ఒక పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సార్. అదేంటంటే పెద్దవాళ్ళు సీనియర్ థియోసఫిస్ట్ల సమక్షంలో మనం ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని మనం పొందగలం. వాళ్ళు మనకు చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళు మాట్లాడకపోయినా ఆ వైబ్రేషన్స్ ద్వారా పొందగలం అనేది చాలా బాగా నచ్చింది సార్. ఇందుకే కన్వెన్షన్స్ కానీ, లార్జ్ మీటింగ్స్ కి కానీ, లార్జ్ స్టడీ అవర్స్ కి కానీ అటెండ్ అయితే వాళ్ళు చెప్పే డిస్కషన్ల కంటే ఎక్కువ మనం గ్రాస్ చేయొచ్చు, మనలోకి ఫ్లో అయిపోతాయి ఎనర్జీస్ అనేసి, హయ్యర్ ఎనర్జీస్ ఫ్లో అవుతాయి అనేది చాలా బాగుంది సార్. ఐ మీన్ ఇది మనం తెలుసుకొని ఆఫ్టర్ ఈ కరోనా వన్స్ పోయాక రెగ్యులర్ గా లార్జ్ మీటింగ్స్ కానీ ఇలాంటివి అటెండ్ అవుతూ ఉంటే వీ కెన్ అక్వైర్ మచ్ నాలెడ్జ్, మచ్ మోర్ అనేసి అనే విషయం అర్థమైంది సార్. థ్యాంక్ యూ శోభా ఆంటీ. సార్ రఘునాథ్ సార్, ప్లీజ్ కంక్లూడ్ టుడేస్ క్లాస్ సార్. ముందుగా ఈరోజు మన దివ్యజ్ఞాన సమాజ స్థాపన దినోత్సవ శుభాకాంక్షలందరికీ. అలాగే ఈరోజు మమత అడిగిన దానికి ఎన్సి కృష్ణ గారు చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకోటి చూడండి, ఈరోజు యాదృచ్ఛికంగా తెలియకుండా ఈ స్థాపన దినోత్సవానికి కనెక్టెడ్ అయిన స్టడీనే వచ్చింది ఈరోజు. చాలా ఇట్స్ అ వండర్ రియలీ. ఎందుకంటే ఈరోజు అంతా కూడా ఆయన చెప్పారు చూడండి, ఫౌండేషన్ డే కావాల్సింది ఏమి, అప్పుడు చెప్పింది అంతా కూడా ఈరోజు స్టడీ అంతా కూడా దానికే లింక్ అయ్యింది, ఈ స్థాపనా దినోత్సవానికే లింక్ అయింది. చాలా వండర్ఫుల్ గా ఉంది. అలాగా ఈ అధ్యయనం అనే దాని గురించే ఈరోజు చాలా చెప్పారు చూడండి. అధ్యయనం అనేది అగైన్ మనకు లాడ్జ్ లో జరగాలి. ఇప్పుడు లాస్ట్ లో మమత చెప్పినట్టు అధ్యయనం లాడ్జ్ లో జరిగి మనం అక్కడ అందరితో కలిసి ఒక సౌభ్రాత్వ భావనతో చేస్తే వచ్చే శక్తి వేరే ఉంటుంది. అందుకే లాడ్జెస్ ను చాలా అందంగా పెట్టుకోవాలి, చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ గట్టిగా అరవడము అది చేయకుండా ఏదంటే అది ఎందుకు ఇలా చెప్పారు అంటే ఈ యొక్క దీనికోసమే. ఇప్పుడు ఈ ఆన్లైన్ స్టడీ ఎంత చేసినా కూడా ఇది మనకు ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ వరకు ఉంటుంది, కానీ ఆచరణ చేసేది మళ్ళీ లాడ్జే. లాడ్జ్ లో లేనిది మనం ఇంట్లో కూర్చొని ఎంత చేసినా కూడా రాదు. అదే విషయాన్ని చెప్పారు శోభ గారు కూడా 4-5 పాయింట్స్ చెప్పారు. చాలా వ్యాలిడ్ పాయింట్స్ అవి. మనం దాన్ని పదే పదే చెప్తున్నాం కూడా. అందుకే ఈ రోజు మనము ఎలా అంటే ఈ దివ్య జ్ఞానాన్ని నేను ఇంకొకరికి తెలియచేయగలనా, 1 more పర్సన్ ఈ 1 year గానీ 6 months లో ఇంకొకరికి గానీ ఇంకో ఇద్దరికి తెలియచేసి, లేదా ఇంకొక కొత్త లాడ్జ్ ఫామ్ అయ్యేందుకు చెప్పగలనా, లేకుంటే ఒక స్కూల్ కో కాలేజ్ కో వెళ్ళి, నిన్న మేము వెళ్ళాము సుమారు 60 మంది స్టూడెంట్స్ ఉన్న ఒక స్కూల్ కి వెళ్ళి వాళ్ళకి బుక్స్ యానిబిసెంట్ దాని గురించి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు ఇచ్చి వాళ్ళు అదే అన్నారు, సార్ మాకు ఇంతవరకు కూడా ఇలాంటిది హైదరాబాద్ లో ఉందని తెలీదు అని. మళ్ళీ అన్నారు ఇక నెక్స్ట్ ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఒక బ్యాచ్ ఉంది, నెక్స్ట్ వీక్ గర్ల్స్ కి రండి. అలా అంటే మనము నిరంతరము ఈ అధ్యయనం అనేది అవగాహన అంటే బాగా అర్థం చేసుకొని మనము రంగంలోకి దుంకాలి. ఇది ఊరికే చదువుతున్నంతసేపు బాగుంది, 145 ఏళ్ల నుంచి చదువుతూనే ఉన్నాము, కానీ 145 ఏళ్లలో జరగవలసిన ప్రగతి జరగలే, ఎందుకంటే ఆచరణలోకి రాలేదు. యానిబిసెంట్ గారు 1921లో 45,000 మంది ఉన్న సభ్యులు 100 ఏళ్ళు అయినాక 20,000 మంది అయ్యారు. అంటే జరగలేదు, డైరెక్ట్ గా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అలా కాకుండా ఈ 100 ఏళ్లలో మనం 1,00,000 మంది మెంబర్స్ అవ్వాల్సింది.
అట్లాంటిది సగానికి కుదించిపోయాము. అంటే ఎక్కడో జరగటం లేదు, అధ్యయనం కూడా జరగటం. ఎన్నో లాడ్జెస్ నెలకు ఒక్క రోజు కూడా అధ్యయనం జరగటం. 3 వస్తారు, 2, అది ఏం చదువుతున్నాం కూడా మనకు తెలియదు. ఏదో చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ అలా కాకుండా ఇప్పుడు మనం అధ్యయనం ఇప్పుడు ఎలా చేస్తున్నాము, ఎలా చెప్తున్నారు ఎన్సి కృష్ణ గారు, ఎలా మనము దాన్ని డిస్కస్ చేసి, ఇది యాక్చువల్ గా అధ్యయనానికి ఒక మంచి పునాది. ఇలా చేస్తేనే అధ్యయనంలో నుంచి కొద్దిమంది ఎవరైతే మన సభ్యులు ఉన్నారో దీన్ని అండర్స్టాండ్ అంటే అవగాహన చేసుకొని ఆచరణలోకి రావచ్చు. ఎప్పుడో వస్తాము, ఏదో వింటాము, దానికి దీనికి లింక్ ఉండదు. అందువల్లనే ఇది ముందుకు సాగటం లేదు. అందుకే మనం పదే పదే ఎందుకని చెప్తున్నాము అంటే రెగ్యులర్ గా అధ్యయనం చేయాలి. అందరికీ కుదరకపోవచ్చు. ఇప్పుడు ఆఫీస్ పోయేవాళ్ళు ఉండొచ్చు, ఇంట్లో వేరే, అవన్నీ కూడా మనం ఎక్సెప్షన్ వదిలేస్తాం. కానీ వీలైన వాళ్ళు వచ్చి ప్రతిరోజు అధ్యయనం చేయాలి. లేదా వాళ్లకు మనం ఈ రోజు ఏమైంది అని తెలుసుకోవాలి. అలా ఏమి కాకుండా అసలు నెలల తరబడి అధ్యయనం ఉండదు, ఎవరు వస్తున్నారో తెలీదు. అలా అవడం వల్లనే ఈ 145 years అయినా కూడా రియల్ గాను అంతగా ప్రగతి అనేది లేదు. ఇంకొకటి, ఎక్కువ మంది మనకు బాగా తెలిసిన వాళ్లతో కలిసి సంవాదం చేయాలి. సంవాదం కాకుండా మనం వివాదానికి దిగుతున్నాం, ఆర్గ్యుమెంట్స్, ఆయనకి అలా కాకుండా ఇప్పుడు ఎవరెవరు చెప్తున్నారనుకోండి, వారు చెప్పింది మనం వినాలి. వీ షుడ్ ట్రై టు లిసన్. సో ఇవన్నీ చేయడం ద్వారానే మనము ఈ ఫౌండేషన్ డే అనే రోజు ముఖ్యంగా ఏమంటే, ఇంతకుముందు ఎన్సి కృష్ణ గారు కూడా చెప్పారు, ఏదో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అయిపోయింది, మళ్ళీ 2021లో చూద్దాం. అలా కాకుండా 2020లో మనం తీసుకున్న కొన్ని శపథాలు, నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనము ఆచరణ చేసేందుకు ప్రయత్నం చేయాలి. కొద్దిగా 1% చేద్దాం అట్లీస్ట్. అలా కాకుండా అసలు మనము ఈ లాడ్జెస్ పట్టించుకోకుండా అవి ఎక్కడున్నాయో తెలియదు, ఏం అలా కరోనా ఉంది, అందరు ఆఫీస్ పోతున్నారు, అన్ని సినిమాలు అన్ని ఓపెన్ అయినాయి, అందరూ అవుతున్నారు. కరోనా ఉండనండి. మనం కరోనా గురించి కాకుండా మనం జాగ్రత్తలు తీసుకొని మన అధ్యయనము, మనం కలిసేది పని అనేది నడుస్తూ ఉండాలి. మనం ఇంతకు ముందులాగా 20 మంది 25 మంది కాకుండా 2 3 కలుద్దాం, ఎక్కడో దగ్గర కలిసి ఈ అధ్యయనం అనే దాన్ని కంటిన్యూ చేయాలి. ఆన్లైన్ బాగుంది, కానీ ఇప్పుడు చాలా మంది నాకు నిన్న మొన్న అన్నారు, సార్ ఇది ఆన్లైనే బాగుంది, ఈ లాడ్జెస్ పోవడం, కన్వెయన్స్ అదంతా కూడా ఖర్చు కదా అని. చూడండి మన ఆలోచన ఎలా. ఎందుకంటే చాలా దగ్గర ఆన్లైన్ బాగుంది అనుకుంటే ఆన్లైన్ లో మనం బ్రదర్హుడ్ ఇవన్నీ నడవదు, ఇంకా అధ్యయనం వరకు పర్వాలేదు. కాబట్టి కొద్దిగా వీలైనప్పుడు కొద్దిగా మనము కొద్ది మందన్నా అప్పుడప్పుడు కలుస్తూ ఈ కరోనా అనే దాన్ని మానసికంగా మనం తీసేద్దాం. బయట ప్రభుత్వం చెప్పిన ఆచరణలు, మాస్క్ కానీ, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఇవన్నీ పాటిస్తూ అట్లీస్ట్ అప్పుడప్పుడు మనము కలిసేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి, ఎందుకంటే మేము కలుస్తున్నాము, అందరూ అన్ని చేస్తున్నారు, పూజలు, పునస్కారాలు, దేవాలయాలు, యాత్రలు అన్ని అవుతున్నాయి. చూడండి థియాసఫీ దగ్గర వచ్చేటప్పటికే కరోనా కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సో మనం కూడా మెంటలీ దీన్ని కొద్దిగా తగ్గిద్దాం, అప్పుడప్పుడు కలుద్దాం. అలాగే ఈ రోజు ఈ స్థాపనా దినోత్సవం నుంచి వచ్చేసరికి అట్లీస్ట్ మన ఆర్టీఎఫ్ లెవెల్లో అన్నా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఈ రోజు సాయంకాలం 4:30కు కర్ణాటక ఫెడరేషన్ నుంచి ఒక ఆయన రెడ్డప్పాచారి గారు అని మంచి వక్త, ఆయన తెలుగులో మాట్లాడతారు. 4:30కి ఆ లింక్ అది పంపుతాము, అందరూ జాయిన్ కండి. ఆయన కూడా చాలా గొప్ప మనిషి, అందుకే ఆయన ఈసారి మనము ఇన్వైట్ చేశాము. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ రఘునాథ్ సార్, థ్యాంక్ యూ కృష్ణ సార్, థ్యాంక్ యూ శోభా ఆంటీ. We'll close the class for today. Thank you all.